చాలా సంతోషం అన్న. చాలా విషయాలు మాట్లాడారు మీరు కానీ, తర్వాత విష్ణు గారు కానీ. మరి సహోదరులు ఉంటే బాగుండు, కానీ మధ్యలోనే మరి వేరే కాల్స్ వలన ఆయన లెఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో దేవాతి దేవుడు మనకి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో కొన్ని విషయాలను గురించి మనం ఆలోచిద్దాం. దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క ఉనికి పట్టు లేదా పరలోకములో దేవుడు ఎలా ఉండేవాడు, దీనిని గురించి మొదటగా మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుని గురించి నువ్వు ఎంత తెలుసుకున్నా అది తక్కువే. కారణము, దేవుడు అంటేనే చాలామందికి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన ఏంటంటే ఎక్కడో పరలోకంలో ఉంటాడు, ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, మనం ఎక్కడో భూమి మీద ఉన్నాము అనేటువంటి ఒక ఆలోచన. నిజమే, దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు, కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడో ఉంటాడని రాయబడలేదు, దేవుడు మనతోనే ఉన్నాడు అని రాయబడింది. అంటే మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే మన దగ్గర ఉంటానన్నారు. అలాగనే ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, సముద్రం లోపల కానీ, పాతాళ లోకంలో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే నీవు అక్కడనూ ఉన్నావని దావీదు గారి చేత కూడా వ్రాయించాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సర్వము కూడా ఆయనై ఉన్నాడు. ఎలా ఉండగలుగుతున్నాడు ఆయన? ఈరోజు మనం ఉన్నామనుకోండి, మనము మనుషులము. మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క తలంపు, మనుషుల యొక్క కెపాసిటీ ఏంటంటే ఒక చోట ఉండవలసిన వారము ఆ చోటనే మనం ఉండగలం, మరొక చోట ఉండడానికి ఆస్కారమే లేదు. అంటే ఇప్పుడు నేను ఒరిస్సా ప్రాంతం నుండి, అలాగే మరి వర్మ అన్నగారు ఆంధ్ర ప్రాంతం నుండి, రమేష్ బాబు గారు మరొక ప్రాంతం నుండి, తర్వాత మనోహర్ అన్న కానీ, రాము గారు కానీ, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఉన్నాము. కానీ మనమందరం కలుసుకోవడానికి ఒక మాధ్యమము మనకు కావాల్సి వచ్చింది. ఎలా కలుసుకున్నాం? అది కూడా డిజిటల్గా, ఫిజికల్గా కాదు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఎలాగైనా సరే, ఎక్కడున్నా సరే మనతో ఆయన ఫిజికల్గా కాంటాక్ట్ కలిగి ఉంటాడు. ఎందుకంటే ఏ తండ్రి అయినా, ఏ తల్లైనా ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తుంది, నా పిల్లలు నా కళ్ళ ముందు ఉండాలి, నా బిడ్డలు నా దగ్గర ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. నిజంగా భౌతికంగా శరీరానికి తండ్రులైనటువంటి తల్లిదండ్రులకి అంత ఆలోచన ఉంటే, శరీరానికి తండ్రులైనటువంటి వారికే అన్ని ఆలోచనలు ఉంటే, నా పిల్లలు నా దగ్గర ఉండాలని, మరి దేవునికి పిల్లలమైనటువంటి మనము మన గురించి ఆయన అనుకో ఉండడా? మనము తన దగ్గర ఉండాలని, తను మన దగ్గర ఉండాలని. అంటే భౌతికమైనటువంటి తల్లిదండ్రుల కోరికే ఆత్మ సంబంధి అయినటువంటి దేవుని కోరిక. ఎందుకంటే వీళ్ళకున్నటువంటి ఆలోచనలు, వీళ్ళకున్నటువంటి కోరికలు, వీళ్ళకున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది దేవునిలోంచి వచ్చిందే. ఎందుకంటే మొదట మనము ఆయనకు కుమారులము, తర్వాత భౌతికపరమైనటువంటి భౌతిక దేహాన్ని మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మనం కుమారులము, కుమార్తెలమయ్యాము. మనము జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు మనతోనే ఉండాలి. మరి మనతో ఉండాలి అంటే ఎలా ఉండగలడు ఆయన? ఆయనను గూర్చేమో బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయనను ఎవడూ చూడలేడు, ఎవరూ మాట్లాడలేరు. ఇప్పుడు ఆయన మనకు తండ్రి అయినప్పుడు, మనం ఆయనకి పిల్లలమైనప్పుడు, మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆయనకి కుదరకపోతే ఆయన ఏమి తండ్రి? మనతో కలిసి ఉండడానికి కూడా ఆయనకి అవకాశం లేకపోతే మనమేం పిల్లలము? ఆయన మనకు తండ్రి ఎలా అవుతాడు? ఎక్కడో ఉన్నారు, ఎక్కడో ఉన్నవారు అవుతారా? మనతో పాటుగా మనతోనే ఉండి నడిపిస్తున్నవారు తండ్రి అవుతారా? అంటే విషయాన్ని ఎందుకు చెప్తుంటే ఆలోచించడానికి, లాజికల్గా మనం ఆలోచించుకోవడానికి అంతే. అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ఆలోచన మనకు అర్థం కావాలి. ఆయన మనతో నిరంతరం ఉండాలనుకుంటున్నాడు. కానీ మనకున్నటువంటి శక్తి, మనకున్నటువంటి కెపాసిటీ, మనకున్నటువంటి పరిస్థితి, ఆయనకున్నటువంటి పరిస్థితి టూ డిఫరెంట్. రెండు కూడా. ఆయన దైవత్వంలో ఉన్నారు, మనం మానవత్వంలో ఉన్నాము. మానవత్వంలో ఉన్నటువంటి మనతో పాటుగా ఆయన ఉండాలి అంటే ఆయన కూడా మానవుడు కావాలి. అప్పుడే మానవత్వం కలిగినటువంటి మనతో దైవత్వం కలిగినటువంటి ఆయన కూడా కలిసి ఉండగలడు, మాట్లాడగలడు, మనతో పాటుగా ఇంటరాక్ట్ అవ్వగలడు. ఇది ఇలా ఉంటే మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆయన శరీరాన్ని ధరించుకోవాలి, లేదా మానవుడు అవ్వాలి. మరి దేవదూతల గురించి మనం ఆలోచిద్దాం. దేవదూతలు ఎలా ఉన్నారు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, 1వ అధ్యాయంలో మనం చూస్తాము చివరి వచనాల్లో. దేవదూతలు సేవకులైన ఆత్మలు అంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆత్మలై ఉన్నారు వాళ్ళు. అంటే మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి దేవుడు శరీరాన్ని ధరించుకుంటే, మరి దేవదూతలతో ఇంటరాక్ట్ అవ్వాలంటే దేవుడు ఏమని ఉండాలి? ఇప్పుడు
శరీరాన్ని ధరించుకుంటే అవ్వదు. మీకు అర్థమవుతా? ఆత్మస్వరూపి. శరీర రీతిగా ఉంటే దేవదూతలతో ఇంటరాక్ట్ అవ్వడం కాదు. ఆయన ఎలా ఉండాలి అంటే ఆయన మరలా ఆత్మస్వరూపుగా ఉండాలి. అంటే శరీరులతో శరీరులుగా ఉన్నాడు, ఆత్మలతో ఆత్మగా ఉన్నాడు ఆయన. మరి ఆత్మగా ఉన్నాడు అంటే ఆత్మలో ప్లస్ దేవుడు ఆత్మ రెండు ఒకటైతే దేవునికి ఆత్మకి తేడా ఉంది. అందుకే ఒక వెర్షన్ పైకి వెళ్ళాలి, మనం కొంచెం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే నేను అదృశ్యుడిని అన్నాడు అక్కడ. అంటే ఆత్మ వెర్షన్ కంటే అదృశ్యమైనటువంటి వెర్షన్ ఇంకా అప్డేటెడ్ వెర్షన్. అది ఆత్మరూప కంటే అదృశ్యుడిగా ఉన్నటువంటి వెర్షన్ అప్డేటెడ్ వెర్షన్. అయితే ఆ అప్డేటెడ్ వెర్షన్ కంటే అద్భుతమైనటువంటి వెర్షన్ ఏమైనా ఉందంటే నిత్య శక్తి. అది ఎటర్నల్ పవర్, ఆల్ మైటీ. అంటే ఆయనకు అసాధ్యమైనదంటే ఏమీ లేదు. ఆయన శక్తి కంటే మించిన శక్తి మరొకటి లేదు. అందుకే ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడంటే ఏదో తేజస్సు ఉందో ఆ తేజస్సులో ఆయన లేడు, ఆయనే తేజస్సు అయి ఉన్నాడు. మన దేవుడు వెలుగై ఉన్నాడు అని యేసుక్రీస్తు పదే పదే ఎందుకు చెప్పుకున్నాడు? నేను వెలుగై ఉన్నాను, నేను వెలుగై ఉన్నానని. అవును, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లోకములోనికి వచ్చెను అన్నాడు. రెండు వెలుగులు లేవు మనకి, ఒకే వెలుగు. ఆ వెలుగు లోకములోనికి వచ్చెను, వచ్చి మనలందరినీ కూడా వెలిగించెను అని రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 2, 3, 4 వచనాల్లో రాయబడినటువంటి సందర్భం. అంటే మొదటిగా దేవుడు కాలమును బట్టి మనం చూస్తే, కాలాన్ని బట్టి చూస్తే మొదటిగా దేవుడు ఎలా ఉన్నాడంటే అదృశ్యుడిగా ఉన్నాడు. అదృశ్యుడిగా ఉంటే దూతలకు కనబడతాడా? మనుషులకు కనబడతాడా? ఏవైనా శక్తులకు కనబడతాడా? కనబడలేడు. కనబడినటువంటి ఆయన మరి భౌతికమైనటువంటి అంటే ఆత్మరూపిగా కానీ శరీర రూపుగా ఉన్నటువంటి మనతో కానీ దూతలతో కానీ ఎలా ఇంటరాక్ట్ అవుతాడు ఆయన? కాబట్టి హై పవర్లో ఉన్నటువంటి ఆయన, హై మెజారిటీలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు తనను తాను ఏం చేసుకోవాల్సి వచ్చిందంటే ఒక్క స్టెప్ దిగి రావాల్సి వచ్చింది. అంటే అదృశ్యుడిగా ఉండి నిత్యశక్తిగా ఉండి నిత్యము వెలుగుతున్నటువంటి జ్యోతిలా ఉన్నటువంటి ఆయన ఒక స్టెప్ దిగి వచ్చినప్పుడు ఆ అదృశ్యమైనటువంటి రూపం నుండి వచ్చినటువంటి మొట్టమొదటి రూపమే ఆత్మరూపము. ఆత్మరూపము. ఈ ఆత్మరూపం ఏదైతే ఉందో ఆత్మకు రూపమేటండి అంటారు. ఆత్మకు రూపమేటండి అంటారు. ఆత్మకు రూపం ఉంది, బైబిల్ కూడా చెప్తుంది. అది ఆత్మరూపి అంటాడు, ఆత్మస్వరూపి అంటాడు. అంటే ఏంటి? రూపం ఉందనేగా. రూపం లేకుండా ఏం చెప్పట్లే ఆయన. అదృశ్యుడైన వాడు దృశ్యమైనటువంటి రూపంలోకి వచ్చాడు. అదే అంటే మొదటిగా ఆయనకున్నటువంటి ఫస్ట్ కెపాసిటీ, ఫస్ట్ రూపం ఏంటంటే అదృశ్యము. అంటే ఫస్ట్ రూపం లేనటువంటి కెపాసిటీ అదృశ్యుడు. తర్వాత రూపం కలిగినటువంటిది ఆత్మ. ఈ ఆత్మను మరలా అందరూ చూడలేరు. ఎవరితో ఇంటరాక్ట్ అవ్వగలరు? కేవలము ఆత్మలనే చూడగలరు. ఆత్మలతోనే ఇంటరాక్ట్ అవ్వగలవు. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టి మొదట దేవదూతల కోసం ఆయన ఆత్మగా మారాల్సి వచ్చింది అనుకుందాం కొంతసేపు. దేవదూతల దగ్గర నుండి ఇప్పుడు తన సంకల్పము వారి ద్వారా నెరవేర్చాలి. అయితే దేవదూతల ద్వారా సంకల్పం ఏమి నెరవేరుతుంది? నెరవేరదు. ఎందుకు? దేవదూతలు తన సంకల్పాన్ని నెరవేర్చబోయేటువంటి వారికి సేవకులైన ఆత్మలు అన్నాడు. అంటే దేవదూతలు కూడా దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారు కారు. సంకల్పాన్ని నెరవేర్చే వారికి సేవకులు అన్నారంటే ఇంకా ఏదో ఉంది, సంథింగ్. ఆ ఇంకా ఏదైతే ఉందో ఆ ఉంది అని మనం అనుకుంటున్నామో అదే మనం శరీరాన్ని ధరించుకున్నటువంటి మన రూపము. ఇప్పుడు ఆత్మరూపిగా దేవదూతలతో ఇంటరాక్ట్ అయినటువంటి ఆయన ఫైనల్గా అనుకున్నాడు, లేదు డైరెక్ట్గా నేనే ఏం చేయాలి? మానవులందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, నేనే మానవులందరితో కలిసిపోవాలి, నేనే మానవులందరి కోసము వెళ్ళాలి. అందుకే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ పిల్లలు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇందులో ఏంటంటే మన వాళ్ళు నిన్న అడిగినటువంటి ప్రశ్న, అది తండ్రి అనేటువంటి మాటను వారు ఉటంకించారు. అంటే తండ్రి అని ఆయన అంటాడా? తండ్రి అనేటువంటి మాటను ఆయన పలుకుతాడా అని. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13, 14 వచనాన్ని మనం చూద్దాం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. ఎవరు వారు? ఎవరంటున్నారు ఈ మాట అని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి, పూర్వపరాలు పరిశీలించాలి. 11వ వచనాన్ని చూస్తే
10వ వచనం, ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఎవరు కలిగించారు? యేసుక్రీస్తు వారు. ఎవరు సృష్టించారు? యేసుక్రీస్తు వారు. ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవి? యేసుక్రీస్తు వారి నిమిత్తం, లేదా దేవుని నిమిత్తము, అనగా దేవుని నిమిత్తము. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఆయనకట అనేకమైన కుమారులు కావాలట. ఆయనకి ఎవరు కావాలట? కుమారులు కావాలంటే, కుమారులు కావాలంటే ఎవరు వాళ్ళు? మనమేగా. అంటే మనము ఆయనకి ఏమవుతున్నాం? కుమారులు అయితే మనకు ఆయన ఏమవుతాడు? ఇప్పుడు తండ్రి అవుతాడు, ఆబ్వియస్లీ. సింపుల్ లాజిక్ లేనిది ఇది. అందుకే అంటాడు చూడండి, పరిశుద్ధ పరచువానికి పరిశుద్ధ పరచబడిన వారికి అందరికీ ఒక్కడే. అంటే పరిశుద్ధ పరచువానికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే. పుట్టినోట్లు అంటాడు ఒక్కడే. అంటే ఆయనే మూలం. అంటే పరిశుద్ధ పరచబడాలన్నా పరిశుద్ధ పరచాలన్నా అన్నిటికీ ఆయన ఒక్కడే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలవడానికి సిగ్గుపడలేదట. అంటే అవసరమైతే నేను సహోదరులను కూడా నేను పిలుస్తాను, నా పిల్లల్ని, నా అన్నదమ్ములను కూడా నేను పిలవడానికి కూడా నేను సిగ్గుపడను అన్నాడు. ఎందుకు? ఇప్పుడు పిల్లల బంధము, అన్నదమ్ముల బంధము, మొదటగా వచ్చే బంధం మనం అన్నదమ్ముల బంధం, తర్వాత వచ్చేటువంటి బంధము పిల్లల బంధం. అంటే మొదట నేను కావలిస్తే, అవసరమైతే నేను వారికి తండ్రిని అవ్వడానికి, తండ్రిని నేను పిలిపించుకోవడానికి ముందు అవసరమైతే నేను సహోదరుడు అవ్వడానికి కూడా నేను సిగ్గుపడినట్టున్నాడు. అందుకే ఈ సిగ్గుపడననేటువంటి మాట ఏదైతే ఉందో, నేను సహోదరుని అవ్వడానికని, ఈరోజు కూడా మనం అందరూ ఏం చేస్తున్నామంటే, మనం కాదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు సహోదరుడు అంటున్నారు. అంటే యేసుక్రీస్తుకి మనకి కూడా తండ్రి ఉన్నాడు అంటే సెపరేట్ చేశారు, విడగొట్టేశారు. విష్ణు గారు చెప్పారు చూసారా, ఎక్కడ ఏది విడగొట్టాలో తెలియదు, కానీ ఇలాంటి అనవసరమైన వాటిని మాత్రం విడగొడతారు. అంటే ఎందుకు ఉపయోగపడదు అంటే దానికి ఏమైపోతుందంటే మీనింగ్ మారిపోతుంది. తర్వాత అంటున్నాడు చూడండి 12వ వచనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, జాగ్రత్తగా వినాలి, అంటూ సమాజం మధ్య నీ కీర్తిని, సమాజం అంటే ఏంటి? సంఘము అని రాశాడు చూడండి అక్కడ, సంఘము మధ్య నీ కీర్తిని గానము చేతును అంటున్నాడు 13వ వచనం. మరియు నేను ఆయనను నమ్ముకొందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను. మనం ఎవరము? నాకిచ్చిన పిల్లలు అంటున్నాడు యేసుక్రీస్తు స్వయాన. మీరు నాకు పిల్లలు అంటున్నారు. ఇదే మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 చెప్పాడు, 17లో. మీకు నేను తండ్రినే ఇందును, మీరు నాకు కుమారులు కుమార్తెలే ఇందురు అని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభు అంటే ఏంటో అర్థం కాలేదు వీళ్ళకి. అది పెద్ద విచిత్రమైన సంఘటన. ప్రభు అంటే తండ్రి అయిన దేవుని గురించి కూడా రాయబడిందంటే వీళ్ళకి లాజిక్ లేనటువంటి ఒక చిన్న విషయం అని చెప్పనా, గ్రీకు బైబిల్లో, క్షమించండి, హిబ్రూ బైబిల్లో ప్రభు అనేటువంటి పదం దగ్గర కూరియోస్ అనేటువంటి పదాన్ని వాడాడు. ఇదే మాట మనకు గ్రీకు బైబిల్లోనికి యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేయబడింది. కూరియోస్ అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రభువుకి అదే కూరియోస్ వాడాడు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు కూడా అదే కూరియోస్ వాడాడు. మరి వీళ్ళంటున్నట్లు దావీదు ప్రభువే, సొలొమోను ప్రభువే, చాలామంది మనకు ప్రభువులు ఉన్నారు. ఈ ప్రభువుల దగ్గర ఈ కూరియోస్ అనే పదాన్ని వాడారంటే ఎక్కడ ట్రాన్స్లేషన్లో కానీ బైబిల్ రాసినప్పుడు వాడలేదు. అంటే యెహోవా దగ్గర వాడినటువంటి కూరియోస్ అనేటువంటి ప్రభు అనే పదము, యేసుక్రీస్తు వారి దగ్గర వాడినటువంటి ప్రభు అనేటువంటి పదానికి రాయబడినటువంటి కూరియోస్ అనేటువంటి పదానికి అర్థము, ప్రేమైన వాళ్ళరా, ప్రభువు, ద లార్డ్ యెహోవా అని అర్థం. అది విషయం. ఏంటిది? ద లార్డ్ యెహోవా. ద లార్డ్ యెహోవా అంటే ఎక్కడైతే సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు, లేదా ప్రభు అయిన యేసు అన్నాడుకో, లార్డ్ యెహోవా అయిన యేసు అని అర్థం. దానికి ప్రభు అయిన యెహోవా అయిన యేసు అని అర్థం అక్కడ. అర్థమైందా? అందుకే యేసు ప్రభు అని ఒప్పుకోవాలన్నాడు. ఇప్పుడు చూపించారు చూసారు విష్ణు గారు ఒక వచనం, యేసు కూరియోస్ అని ఒప్పుకోవాలి. నువ్వు కూరియోస్ అని ఒప్పుకోవాలంటే యేసు ద లార్డ్ యెహోవా అని ఒప్పుకోవాలి. అది విషయం. ఎంత అద్భుతమైన బైబిల్. కూరియోస్ అనేటువంటి పదంలో ఎంత అద్భుతమైనటువంటి, అంటే ప్రభు అంటే అందరూ ప్రభువులే. అందుకే ఒక చిన్న షార్ట్ వీడియో మాట్లాడాను. అందరూ ప్రభువులు అయితే ఆ ప్రభువుని తీసుకొచ్చి సిలువెత్త పాపక్షమాపణ వస్తుందా? అందరూ ప్రభువులేగా. కిరీటం పెట్టుకున్నాడు ప్రభువే, పరిపాలన చేస్తున్నాడు ప్రభువే, అందరూ ప్రభువులే. కానీ యేసుక్రీస్తు వారికి వాడబడినటువంటి పదము, ప్రభు అనేటువంటి పదం, కూరియోస్ అనేటువంటి పదము, దానికి మీనింగ్ ఏంటో తెలుసా? ఎగ్జాక్ట్గా ప్రభు అయిన యెహోవా అని అర్థం దానికి తెలుగులో. అయితే మన తెలుగు పండితులు రాసేటప్పుడు చాలా రకాలైనటువంటి మెలికలు జరిగాయి. ఎందుకంటే
తెలుగు బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడేసరికి ఎక్కువ శాతం ట్రాన్స్లేట్ చేయబడినటువంటి చేసినటువంటి వారిలో త్రిత్వవాదులు ఎక్కువ. అందరూ త్రిత్వవాదులే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి అర్థమైన రీతిలోనే అది రాయాలి. మీకు అర్థమవుతుందా? అంటే చాలా విషయాలు అర్థమయ్యే రీతిలోనే రాయాలి. అంత మాత్రమే కాదు, ఒక అద్భుతమైనటువంటి సంఘటనను మీకు చూపిస్తానండి. నిజంగా ఈరోజు ఈ కూరియోస్ అనేటువంటి పదము దగ్గర యేసుక్రీస్తు వారిని గూర్చి రాయబడినటువంటి ప్రభువు అనేటువంటి పదం దగ్గర అర్థం కానిటువంటి విషయాన్ని మనం చూస్తే, వీళ్ళకి అర్థం కానిటువంటి సంఘటనలు మనం చూస్తే చాలాసార్లు మనకి నిజంగా ఏంటి వీళ్ళు ఏమి నేర్చుకున్నారు, వీళ్ళకి ఏమర్థమైంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఒక సంఘటన, ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే కూరియోస్ అనేటువంటి పదానికి నేనేమైనా ఒకవేళ కలిపి చెప్పేశానేమో అనేటువంటి ఆలోచన చాలామందికి రావచ్చు. సో అలాంటి ఆలోచన అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా రాకూడదు. ఓకే, డైరెక్ట్గా నేనే లైవ్లోనే మీకు చూపిస్తాను. గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తాను. కూరియోస్ ఇన్ గ్రీక్. మీరు చూడగలుగుతున్నారా అన్న? చూడగలుగుతున్నారా? కనిపిస్తుందండి. స్క్రీన్ కనపడుతుంది కదా? 740 సార్లు రాశారండి ఇది. ఇక్కడ చూడండి, కూరియోస్ అనేటువంటి పదానికి ఏం రాశారు? లార్డ్ గాడ్, దేవుడైన ప్రభువు, లార్డ్ గాడ్. ఏమని రాస్తున్నారు? లార్డ్ గాడ్. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ కూరియోస్ అనేటువంటి పదం దగ్గర ఎక్కడైతే లా ఆఫ్ జెహోవా అంటే మోసే ధర్మశాస్త్రం, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోసే ధర్మశాస్త్రం. ఓకే, జెహోవా మై షెపర్డ్, యెహోవా నా కాపరి అంటే యెహోవా నా కాపరి అన్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే ఇలా కనీస జ్ఞానం ఉన్నా చూడండి, జీసస్ ఈజ్ గాడ్, అక్కడ వాడినటువంటి పదం ఏంటి? కూరియోస్. ఎన్ని పదాలు చూడండి. యెహోవా ఈజ్ కూరియోస్, యూజ్డ్ గాడ్. కూరియోస్ క్యారీస్ ద ఐడియా ఆఫ్ ద సెవేరియన్ బీయింగ్, exercise absolute authority. The word is translated Lord in English, translations of the Bible. ఇక్కడ చూడండి, affirmation that Jesus is Lord అంటే curious. In the New Testament is a testimony that Jesus is Jehovah. యేసుక్రీస్తే యెహోవా. ఇంకేం చెప్పాలి? అదే రోమా 10:9లో కానీ, కొరింథీ 12:3లో కానీ, ఫిలిప్పీ 2:5-11 కానీ రాయబడింది. అదే జీసస్ ఈజ్ కాల్డ్ కూరియోస్. యేసుక్రీస్తు వారు కూరియోస్ అని పిలువబడ్డాడు, అంటే యెహోవా అని పిలువబడ్డాడు. ఇంతకంటే గొప్పది కనీసం గూగుల్కున్న జ్ఞానం కూడా మనుషులకు లేదు. ఇంతకంటే ఆధారం ఏమైనా కావాలన్నా? ఎంతకంటే ఆధారం ఏమైనా కావాలా? నేను డైరెక్ట్గా నేకిడ్గా ఊరకనే సెర్చ్ చేస్తే కూరియోస్ అనే పదం ఎవరికి వాడబడిందని క్లియర్గా గూగుల్ చెప్పింది. గ్రీక్ వర్డ్ ఇది. ప్రభువును కూర్చునేటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అంతే, జస్ట్ సింపుల్ ఇన్ఫర్మేషన్. అందుకే ప్రభువు ఎవరని ఒక గంట టాపిక్ మాట్లాడాను నేను. అసలు ప్రభు ఎవరు? అందుకే పౌలు గారు అంటారు, ప్రభువు ఒక్కడే. తండ్రి అయిన దేవుడో ప్రభువు, యేసుక్రీస్తు వారు రెండో ప్రభువు, పరిశుద్ధాత్మ మూడో ప్రభు అని రాయలే అక్కడ. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ ప్రభువు ఒక్కడే, అందరికీ ఆత్మయు ఒక్కడే. అలా చదవాలి దాన్ని, అలా చదవాలా. అంటే ప్రభు అయినా, దేవుడైనా, ప్రభు అయినా, ఆత్మ అయినా ఒక్కడే. అది మీనింగ్ అక్కడ. దిస్ త్రీ ఆర్ వన్, ముగ్గురు ఒకటే. మరొక విషయాన్ని మీకు చూపిస్తాను. ఒకసారి నేను అన్నగారితో కూడా ఈ విషయాన్ని చర్చించడం జరిగింది. ఎవరితో? మన బ్రదర్తో. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. మరలా నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనము
ముగ్గురు దేవుళ్ళ దగ్గరికి వద్దాం. ఇప్పుడు ముగ్గురు దైవాల దగ్గరికి వద్దాం. అసలు బైబిల్లో నిజంగా అలా రాయబడిందా? మనుషులు నేర్పేటువంటి జ్ఞానము, మనుషులకు ఉన్నటువంటి థియరీ, మనుషులు రాసినటువంటి పుస్తకాలను చదివి ఈరోజు అంటారు చూసారు, సినిమా డైలాగ్ ఏదో ఒకటి ఉంటుంది, చిప్పి దొబ్బిందని. ప్రజలకు ఈ పరిస్థితి కూడా అలా ఉంది ఈరోజు. అంటే చాలామందికి అర్థం కానిటువంటి చాలా సంగతులు ఉన్నాయి బైబిల్లో. అదేంటంటే వాళ్ళకి తెలిసినటువంటి పరిధిలోనే వాళ్ళు ఉండిపోవడం వలన ఏమవుతుందంటే అది వాళ్ళకి అర్థం కావటం లేదు. ఇక్కడ చూడండి, మీకు 2 విషయాలు మీకు చూపిస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నాకు కనబడుతుంది కదా, ఒకసారి నాకు కనబడుతుందని చెప్పండి ఒకరు. బైబిల్ కనిపించింది కదా ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు? అన్న బైబిల్ కనిపించిందా? ఎక్స్క్యూజ్ మీ అన్న. మరి నాకు చెప్పండి, అది నేను ఆల్రెడీ చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను అవాయిడ్ టు ఇన్ఫినిటీ మిర్రర్ అట. ఒక్క నిమిషం అన్న, ఇది మిర్రర్ స్క్రీన్ ఓపెన్ అయింది. ఏందో చూడండి, ఇప్పుడు కనిపించిందా? కనబడుతున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు చూద్దామన్న, పెద్ద అక్షరాలు చేశాను నేను. యోహాను రాసిన మొదటి పత్రిక అనేది 5వ అధ్యాయం 6-7 వచనాలను చదువుదామన్నా. అంటే వీళ్ళు దేవుడు ఒక్కడే అని మనం ఎన్ని చెప్పినా నమ్మరు. రెండోది, దేవుడు ముగ్గురై ఉన్నారని ఒక రెఫరెన్స్ చూపించండి రా బాబు అన్న తెలియదు వాళ్ళకి. కానీ తిరిగి మనల్ని ప్రశ్నించేది ఏంటంటే దేవుడు ముగ్గురు ఒక్కటేనో రెఫరెన్స్ చూపించండి అంటారు మళ్ళీని. ఇప్పుడు చూడండి, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు ఎవరట? ఈయనే, అనగా యేసుక్రీస్తు. అంటే నీరు అనేటువంటిది శుద్ధీకరించేది, రక్తం అనేది పాప ప్రక్షాళన చేసేది. లేదా నీరు అనేటువంటి దాన్ని అభిషేకంగా పరిశుద్ధాత్మగా కూడా పిలవచ్చు, అంటే వాక్యముగా పిలవచ్చు, జీవజలములకు ఏదైనా పిలవచ్చు, ఎలాగైనా మార్చొచ్చు దాన్ని. అలాగే రక్తం, నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయన, అనగా యేసుక్రీస్తే. నీళ్లు రక్తం అంటే ఎవరట? యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను, ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. వచ్చినవాడు ఆత్మ, సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఇప్పుడు 7వ వచనంకి వద్దాం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది అట? ముగ్గురు. అంటే కనబడుతున్న ప్రత్యక్షత ఎంతమంది? ముగ్గురు. అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఏటేటట? ఆత్మట, నీళ్ళట, రక్తమట. ఆత్మ అంటే ఎవరు? మనందరికీ తెలుసు, పరిశుద్ధాత్మ. నీళ్లు రక్తం అంటే ఎవరు? యేసుక్రీస్తు అని 6వ వచనంలోనే ఇక్కడ మనం చూసాం. అంటే నీళ్లును రక్తమును, అలాగే ఆత్మయు. సపోజ్ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వేరేని, నీళ్లు రక్తం అంటే యేసుక్రీస్తు అన్న సంగతి మనకు క్లియర్ అయింది కదా ఇక్కడ. ఓకేనా? అనగా యేసుక్రీస్తే. నీళ్లు రక్తం అంటే యేసుక్రీస్తు అని క్లియర్ అయిపోయింది. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని అనుకుందాం. ఇప్పుడు ఈ నీళ్లు రక్తము కదా, ఈ ముగ్గురు అంటే ఆత్మ, నీళ్లు, రక్తము, ఈ ముగ్గురు. ఇప్పుడు నీళ్లు రక్తం యేసుక్రీస్తు అయితే ముగ్గురు ఎక్కడ అయ్యారు? ఇక్కడ ముగ్గురు ఎక్కడ అయ్యారు? అవ్వకూడదుగా, ఇద్దరే అవ్వాలి కదా. అంటే ఆత్మను వేరు చేశాడు, నీళ్లను వేరు చేశాడు, రక్తాన్ని వేరు చేశాడు. వేరు చేసి ఈ ముగ్గురు కూడా ఏకీభవించి ఉన్నారని తెలుగులో క్లియర్గా రాశాడు. ఇంతకీ ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. అది చూద్దాం మనం. ఏకీభవించడం అంటే ఒకే మనసు కలిగి ఉండడం అనేటువంటి మాటగా చూస్తారు. దిస్ ఈజ్ దట్ కమ్ బై వాటర్ అండ్ బ్లడ్. అంటే ఇందాకే మనం ఏదైతే చదువుకున్నామో చూడండి, 6వ వచనం. ఇది కూడా మీకు కంపేర్ చేసి చూపిస్తున్నాను. నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు ఈయనే. నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు ఈయనే. ఎలా వచ్చాడు? ఆయనే ఈవెన్ జీసస్ క్రైస్ట్, ఆయనే యేసుక్రీస్తు. నాట్ బై వాటర్ ఓన్లీ. ఇతడు నీళ్ళ ద్వారా మాత్రమే కాదు, బై వాటర్ అండ్ బ్లడ్. వాటరు మరియు రక్తం అంటే నీళ్లు రక్తం ద్వారా ఈయన వచ్చాడు. అండ్ ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ బ్రీత్ అండ్ విట్నెస్ అంటే ఆత్మ సత్యము కనుక ఆత్మ చెప్పేటువంటి సాక్ష్యము కూడా సత్యమే. స్పిరిట్ ఈస్ ట్రూత్ అనేసి. ఫర్ దేర్ ఆర్ 3 దట్ బియర్ రికార్డ్ ఇన్ హెవెన్. ఈ ముగ్గురు కూడా బియర్ రికార్డ్ అంటే ధృవీకరిస్తున్నారు. ఏమని? ద ఫాదర్, ద వర్డ్, ద హోలీ గోస్ట్. ఫాదర్, అసలు తెలుగు బైబిల్లో ఫాదర్ అని ఎక్కడ చూపించండి? 7వ వచనంలో. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మ, నీళ్లు, రక్తం అన్నాడు. ఇందులో ఫాదర్, తండ్రి అని ఎక్కడ రాయబడి చూడండి ఒకసారి.
ఒక్క వచనం, ఒక్క పదం చూపించండి అక్కడ. అంటే రాయలేదు. ఎందుకు రాయలేదు? మనం ఆలోచించాలి. ఇక్కడ ముగ్గురు అనగానే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, నీళ్లు అనగా తండ్రి అయిన దేవుడు లేదా తండ్రిని సూచించి, రక్తం అనగా యేసుక్రీస్తుని సూచించి, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారని ఎంత తప్పుగా రాసి ఉండ. ఏకీభవించడమా, ఏకమై ఉండడమా? ఇక్కడే మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్లోకి వద్దాం. మీకు కొంచెం క్లారిటీ కోసం పదే నేను చూపిస్తున్నాను, ఓకేనా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, ద ఫాదర్ అంటే నీళ్లు, ద వర్డ్ అనగా వాక్యమైనటువంటి రక్తము, ద హోలీ గోస్ట్ అంటే వ్యక్తిత్వం కలిగినటువంటి పరిశుద్ధాత్మ, అండ్ దీస్ 3 ఆర్ 1. ఈ ముగ్గురు ఒక్కడే. ఎంత క్లియర్గా రాశారన్నా? దీస్ 3 ఆర్ 1. తెలుగులో ఏమని రాశారు? ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఏకీభవించడానికి ముగ్గురు ఒకటనడానికి తేడా లేదా? చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు నేర్చుకున్న దానితోనే ఫిక్స్ అయిపోయి ఉండిపోతున్నారు. అది బ్యాడ్ లక్. అది విచారించదగినటువంటి విషయం. అది మాకంతా వచ్చేసిందని ఆగిపోతున్నారు అక్కడితో. కానీ ఎంత స్పష్టంగా రాశాడు. నీళ్లు అనగా తండ్రి, రక్తము అనగా, రక్తం అంటే ఏంటి? మన కోసం రక్తం ఇచ్చింది ఎవరు? క్రీస్తు. అలాగే స్పిరిట్, హోలీ గోస్ట్ అన్నాడు, లేదా స్పిరిట్ అన్నాడు. పైన స్పిరిట్ అన్నాడు, కింద హోలీ గోస్ట్ అన్నాడు, అంటే పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు, దీస్ 3 ఆర్ 1 అంటే ఏంటి? ముగ్గురు దేవుళ్ళు అని అర్థమా? అరే ఎంతసేపు ముగ్గురు దేవుళ్ళు అంటే నేరుగా ఒక రిఫరెన్స్ చూపించండి. మేము ముగ్గురు దేవుళ్ళమై ఉన్నామని ఒక రిఫరెన్స్ చూపించండి. సందర్భాలు మనకెందుకు? 100 సందర్భాలు చూపించాను నేను అలాంటివి. మీరు సందర్భాలు నమ్మనప్పుడు నేరుగా రిఫరెన్సే కావాలన్నప్పుడు నేరుగా రిఫరెన్సే ఇస్తున్నాను. మరి ఇక్కడ మీకు అడ్డొచ్చేది ఏంటంటే మత్తయి సువార్త మరలా బైబిల్లో నేను ప్రజెంటేషన్లోనికి వెళ్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు వెళ్ళి అందరినీ శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఎంత అద్భుతంగా చెబుతున్నాడు తెలిసి ఈ మాటను. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇందులో ఒక చిన్న పొరపాటు ఉంది. యాక్చువల్లీ బైబిల్ గ్రంథంలో అలాగూ రాయబడలేదు. బైబిల్ గ్రంథంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అనేటువంటి మాటగా వ్రాయబడలేదు. ఒక్క నిమిషం, నేను ఒక పీడిఎఫ్ను మీకు చూపిస్తాను. ఒక పీడిఎఫ్ను చూపించిన ప్రయత్నం చేస్తున్నాను. అది నా ఫోన్లో అయితే ఇమీడియట్గా దొరుకుతుంది. ఒక్క నిమిషం, నేను దానికంటే బెటర్ మొబైల్లోనే చూడడం బెటర్ ఏమనుకుంటున్నాను. మొబైల్ నుంచి నేను ప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం. అంటే ఈ వచనాన్ని ఆధారాలతో సహా నేను చూపించాలి. అందుకని నేను కొంచెం ఇవన్నీ వెతుకుతున్నా. ఏంటి ఆధారాలతో చూపించాలంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మీయుడని ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడా? దానిని దృఢపరిచేటువంటి మరొక మాట ఏదైనా ఉందా బైబిల్ గ్రంథం మొత్తంలో? మీరందరూ కూడా చదువుకున్న విజ్ఞులు, నాకు దయచేసి చెప్పండి. చాలాసార్లు బైబిల్ చదివే ఉంటారు. ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఆ మాట వ్రాయబడి ఉందా? అంటే ఆ మాట రాయబడి ఉందంటే ఏదైతే రాయబడి ఉన్నటువంటి మాటగా నేను చూపించానో ఆ మాటను స్థిరపరుస్తూ ఇంకెక్కడైనా మరొక మాట ఉందా అని అడుగుతున్నా నేను. మీకు ఎప్పుడైనా కనిపించిందన్నా తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములు? ఎందుకంటే సువార్తలు 4 రాశారుగా. సువార్తలు 4 రాసినప్పుడు 4 సువార్తికులలో మరి కనీసం ఒక్కరు ఇద్దరైనా సరే ఏం చేసి ఉండాలి? దాన్ని దృఢపరచాలి కూడా.
అంటే Yes. ఏ ఏ సువార్థికుడు కూడా చెప్పనటువంటి విషయం మత్తయికి ఒక్కడికే ఎందుకు చెప్పాడు అంటే మనం ఆలోచించాలి ఇక్కడ. అసలు నిజంగానే మత్తయికి చెప్పాడా? 2 కోణాల్లో ఆలోచించాలి దీన్ని. Yes. ఒకటి రాయబడిన కోణంలో ఆలోచించాలి, రెండోది చారిత్రక కోణంలో ఆలోచించాలి. ఇప్పుడు ఆ చారిత్రక కోణాన్ని చూపించడానికి నా ప్రయత్నం ఇప్పుడు. రాయబడిన కోణం ఎలాగో మన అందరికీ తెలుసు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అన్నాడు కాబట్టి ఆ నామం డిపెండ్ అయ్యి చెప్పాలి, ఆ నామాన్ని ఉచ్చరించి చెప్పాలి దాన్ని. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఇవ్వండి అన్నాడు, అంటే చెయ్యమన్నాడు. అది అరే చెయ్యమన్న దాన్ని చెప్పమన్నట్లుగా చెప్పుకుంటారు ఇటు వీళ్ళు. ఇప్పుడు మనం అంటాం యేసుక్రీస్తు వారు, ఆ యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, అందరినీ ప్రేమించండి అంటాడు. అందరినీ ప్రేమించండి అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా ప్రేమించు, అందరినీ ప్రేమించండి, అందరినీ ప్రేమించండి అని చెప్పుకోడు వినా? లేదు, నేను ఇలియాను ప్రేమిస్తున్నాను. ప్రేమించండి అన్నాడు మరి. ఇప్పుడు అంటే అదేనా అసలు ప్రేమ అంటే? చెప్పుకోడువా? ప్రేమ అంటే చెప్పుకోవడం కాదు, చూపించడము, చేసి చూపించడం. ఎగ్జాక్ట్లీ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అనేటువంటి పదం ఏదైతే వాడాడు అక్కడ, నిజంగా ప్రజెంటేషన్ ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అది నా ఫోన్లో కూడా దొరకలేదు. ఆ వీడియో డిస్క్రిప్షన్లో నేను గూగుల్ డ్రైవ్లో దాన్ని ఇలా పోతుందని తెలిసి దాచిపెట్టాను దాన్ని. అది ఎట్టి పరిస్థితుల్లో పోయే అవకాశం లేదు. 92 మంది స్కాలర్స్ నైసియా కౌన్సిల్కి ముందు జరిగినటువంటి ప్రతి పురాతన ప్రతిని పరిశీలించి అసలు మత్తయి సువార్త 28:19లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ సెంటెన్సే లేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దురాత్మవాదం ఏంటంటే చెప్పనా, దాని మీద నడుస్తుంది క్రైస్తవ్యం మొత్తం. చూడండి ఎన్నో ఉన్నాయి విషయాలు. 2 కోణాల్లో కొడుతున్నాం, ఒకటి చారిత్రక కోణం, రెండోది రాయబడిన కోణం. 2 కోణాలను మనం ఆలోచిస్తున్నాంగా. ఎందుకంటే ఇప్పుడు మాకు చరిత్ర తప్పనేటండి బైబిల్లో రాసుంది. ఒకవేళ దేవుడు మాకు శిక్ష చేస్తే నీ బైబిల్లో రాసుంది కదని మేము చెప్పుకుంటాం అంటారు వాళ్ళు, తెలివైనలుగా. అప్పుడు తెప్పించుకోవడానికి ఒక లిటిగేషన్ ఎదుర్కొంటారు వాళ్ళు. కోర్టు భాషలో మీకు ఏమంటారు దాన్ని? లొసుగులు. అంతే. అలా అంటారని తెలిసే ఆ లొసుగులోనే ఉన్నటువంటి విషయాన్ని మళ్ళీ వివరించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి అది మరి బాబు చరిత్ర నమ్మే వాళ్ళ కోసము, చరిత్ర మీద అంటే బైబిల్ నమ్మకపోతే చరిత్ర నమ్మే మహానుభావులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసం చరిత్రను ఈ రెండింటిని ముడిపెట్టి చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మత్తయి సువార్తలో రాయబడినటువంటి ఇదే సంఘటన మరి ఎక్కడైనా రాయబడిందా, ఏమని రాయబడింది మనం చూద్దాం. ఒక్కసారి మరలా అదే చదువుతున్నాను నేను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు అనేటువంటి మాటను చూస్తాం. అలాగే మార్కు సువార్త 16:15 మనం చూస్తే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరు? ఈయన. తర్వాత లోకాసువార్త 24:47 అంటే ఇప్పుడు ఎన్నెన్నయ్యి? మార్కు అయింది, యోహాన్ అయింది, మత్తయి సువార్త అయింది. ఇప్పుడు లోకాసువార్త చూడండి 24:47 యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు ప్రకటించాలి. ఎవరి పేరట? ఆయన పేరట. రికిపోయారు ఇక్కడ. ఇది సేమ్ సందర్భం. అక్కడ ఏదైతే మత్తయి సువార్త 28:19 మాట్లాడాడో అదే లోకా గారి ఇది రాస్తున్నాడు. లోకా గారి దగ్గర మాత్రం మార్చలేకపోయారు వాళ్ళు. అది విచిత్రం. లోకా గారు రాసినటువంటి ఆయన పేరట అనకుండా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ పేరట బాప్తీసం మారు మనసు ప్రకటించండి అని చెప్పాలిగా, కానీ మార్చలేకపోయారు. అంటే దేవుడు శాసాన్ని మిగిలిస్తాడు, మర్చిపోకండి. దేవుడు శాసాన్ని మిగిలిస్తాడు. ఏమని? ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. అందుకే నా నామమున అనేటువంటి పదాన్ని, అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అనేటువంటి మాటలు చివర్లో ఏమంటాడంటే, ఇదిగో ఈ ముగ్గురు క్యారెక్టర్లో ఈ ముగ్గురికి ఉన్నటువంటి లేదా ఈ 3 ప్రత్యక్షతలకు ఉన్నటువంటి నామం ఒకటి ఉంది. ఆ నామమే యేసుక్రీస్తు అనేటువంటి నామము. అందుకే మరలా ఎవరో అనుకుంటారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున, ప్రభువైన అంటే యెహోవా అయిన యేసుక్రీస్తు నామములోనికి బాప్తీసము ఇవ్వబడి. అర్థమైందండి?
అంత మాత్రమే కాదు, ఇలా మనం చదువుకుంటూ వెళ్ళామనుకోండి, ఇలా మనం చదువుకుంటూ వెళితే అనేకమైనటువంటి సంఘటనలు మనకు కనబడతాయి. పౌలు గారు బాప్తిసం ఇచ్చినటువంటి సందర్భంలో కానివ్వండి, ఆ 19వ అధ్యాయంలో మనకి యోహాను శిష్యులు, నిన్న అడిగారు సహోదరుడు, యోహాను శిష్యులుగా పౌలు గారు బాప్తిసం ఇచ్చినప్పుడు యోహాను బాప్తిసం అంటే ఏంటని. అలాగనే అక్కడ కూడా యేసుక్రీస్తు వారి పేరట మాత్రమే ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రం కాదు, లేచి ఆయన నామమున నీ పాపాలు కడిగేసుకో అన్నారు. ఎప్పుడు పౌలు గారు కళ్ళు పోయినప్పుడు అననీయ అనేటువంటి వ్యక్తి వచ్చి పౌలు గారితో అంటాడు, లేచి సౌలా నువ్వు లేచి యేసుక్రీస్తు నామములో నీ పాపాలు కడిగేసుకో అంటాడు. అంటే పాపాలు కడుక్కోవాలంటే ఏ నామం ఒప్పుకోవాలి? యేసు నామం అని చెప్పాలి. ఆ నామం ఒప్పుకుంటే నీ పేరు ముద్రింపబడుతుందని ఇందాక విష్ణు గారు చెప్పారు మనకు. ఎంత అద్భుతమైన మాట, ఎన్ని లింకులు ఉన్నాయి. అవన్నీ వదిలేసి బాప్తిస్మాన్ని మార్చేశారు. అలాగనే ఏ దేవుణ్ణి మార్చేశారు, మల్టిపుల్ గాడ్స్ అంటే సో మెనీ గాడ్స్ని చేశారు. దాన్ని ఏమంటారంటే దాన్ని విగ్రహారాధన. మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి వాడు దేవుడని, మన కొరకు రక్తం కార్చిన వాడు దేవుడని ఎన్ని విషయాలు రాయించాడు ఆయన. ఆ పిల్లలు ఏమన్నాడు ఇందాక తండ్రి గురించి మనం మాట్లాడుకుంటూ చెప్పినప్పుడు ఏమన్నాడు, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారి యొక్క చేతిలో నుండి విడిపించడానికి ఆయన కూడా మనతో పాటుగా రక్త మాంసంలో పాలివాడు కావలసి వచ్చాడు. హెబ్రీ 2:14 ఇందా చదువుకున్నాం. అంటే ఆ పిల్లలు, ఏ పిల్లలు? మనమే పిల్లలం. మనం పిల్లలమట, మన కోసం అట ప్రాణం పెట్టిన వాడు మనమట. ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడికి పిల్లలమట. ప్రాణం పెట్టడానికి వచ్చింది ఎవరో? యేసుక్రీస్తేగా. అంటే యేసుక్రీస్తు వారికి మనం ఏమవుతున్నాం? పిల్లలముగా. పిల్లలు అంటే ఆయన మనకేమవుతారు? తండ్రి. మరి తండ్రులు ఒక్కడే అన్నాడు, ఇద్దరు ఎలా కనబడుతున్నారు మనకి? అందుకే యేసుక్రీస్తు కూడా ఏమన్నారు, అవసరమైతే నేను మిమ్మల్ని సహోదరులని పిలడానికి కూడా నేను సిగ్గుపడిన అన్నాడు. అంటే అది సిగ్గుపడే విషయం, అది నీకు అర్థం అవట్లా. అంతే కదా. అక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు 12 వచనం 13 వచనం అంటాడు కదా, అవసరమైతే వారిని నా సహోదరులని పిలవడానికి కూడా నేను సిగ్గుపడను. అంటే అది సిగ్గుపడవలసిన విషయము. ఆయన సిగ్గుపడినంటే మీకోసం నేను అవసరమైతే మిమ్మల్ని సహోదరుని పిలుస్తాను, నేను సిగ్గుపడిన పర్వాలేదు, నాకు సిగ్గు వచ్చినా పర్వాలేదు. అంటే ఒక తండ్రి తన కుమారులను, బిడ్డలను అంటున్నాడు మీరు నా సహోదరులని. అబ్బా ఎంత అద్భుతంగా రాశారు పౌలు గారు ఆ మాటలు. ప్రకటన గ్రంథం 21:7 ఏమని రాయబడింది ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనము. 6 నుంచి చదవండి. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగయు. అల్ఫాయు ఒమేగయు అంటే అర్థం ఏంటి తెలుసా? అల్ఫాయు ఒమేగా అంటే ప్రారంభ ముగింపు. యాక్చువల్లీ ఆల్ఫా ఒమేగా అనేటువంటివి 2 అక్షరాలు. ఆల్ఫా ఒమేగా అనేవి 2 అక్షరాలు. ఏంటి అక్షరాలు అంటే గ్రీకు భాషలో, హిబ్రూ భాషలో మొదటి అక్షరం ఆల్ఫా, చివరి అక్షరం ఒమేగా. ఈ ఆల్ఫా అనేటువంటి అక్షరానికి ముందు మరొక అక్షరం లేదు, ఇంకా ఒమేగా అనేటువంటి అక్షరం తర్వాత కూడా మరొక అక్షరం లేదు. అందుకే ఒక భాషకు ప్రారంభ పదం ఎలాగైతే ప్రారంభ అక్షరం ఎలాగైతే ఉందో అలాగే మొత్తానికి నేను ప్రారంభకుడిని నేనే. ఆది అంటే మొదటి వాడను కడపటి వాడను అని రాయబడింది. అందుకే కింద ఏమన్నాడు, అల్ఫాయి ఒమేగా నేను అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పుగను వానికి జీవజలములను బుగ్గలోని జలములను నేను ఉచితంగా అనుగ్రహింతును, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును అని ఎవరు అంటున్నారు చెప్పండి? ఇక్కడ యేసుక్రీస్తు కదా. అదే 2 కొరింథీ 6:18 మనం మొన్న వాళ్ళు ఉటంకించారు, మీరు తప్పు చెప్తున్నారని. చర్చా వేదిక పక్కకి వెళ్ళిపోతుంది అన్నారుగా. ఏంది పక్కకి వెళ్ళిపోయేది? ఏంది పక్కన? యేసుక్రీస్తు స్వయాన. అందుకే ఆ రోజు సమయం లేదు కాబట్టి చెప్పడానికి అవకాశం లేదు. ఈ రిఫరెన్స్ చూడండి ఒకసారి. 21:7 ఏమంటున్నాడు, నేను నీకు తండ్రినై ఉంటాను, నీవు నా కుమారుడు. ఇంకా అన్నా ఇది ఫైనల్ స్టేట్మెంట్, ఇది చివరి ముగింపులో చెప్తున్నాడు. అదే స్థిరము శాశ్వతము. ఫస్ట్లో ఎన్నో చెప్తాడు, ఫస్ట్లో చాలా చెప్పాడు, కానీ చివరిగా వెళ్తూ నాన్న మీకు చిన్న లాజిక్ చెప్తాను రా, నేను మీకు అన్నాను కాదు కానీ మీకు తండ్రి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన పోతూ. ఇప్పుడు అదే నమ్మాలి.
అదేంటండి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది కదా, మరి యేసుక్రీస్తు వారు బ్రతుకుండగా ఏమన్నా అన్నాడా తండ్రి అని, నేను తండ్రిని నేను చెప్పుకున్నాడా అంటే ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. అన్న వర్మ గారు వింటున్నారా? అయ్యో అదేంటండి మీరు కనబడట్లేదు కదండి, చూడండి ఒక్కసారి చదవండి, ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట. యోహాను సువార్త 21:5 అన్న చదవండి ఎవరైనా. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని ఎవరు అడిగారట? అన్న యేసు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? పిల్లలారా. ఎవరిని అడుగుతున్నారు? అలాగని పిల్లలారని ఎవరిని సంబోధిస్తున్నారు? చిన్నపిల్లలను కాదు. మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యులు అంటున్నాడు. పిల్లారా అంటే పిల్లలంటే ఈయన పెద్దోడనిగా అర్థము. మా అన్నీని పిల్లలారా అంటాను నేను, నా తమ్ముడిని. అంటే నా జనరేషన్ అయితే నేను అనగలనా? ఇప్పుడు నేను మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు మేము మాతో ఒక జనరేషన్, మా పిల్లలు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మా చెల్లి వాళ్ళ పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళదొక జనరేషన్, అంతే కదా. ఈ తరము వారు అంటారు చూసారా, అలాగనమాట. ఇప్పుడు మన జనరేషన్, ఇప్పుడు మనం అందరూ ఒక జనరేషన్, మన పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు ఒక జనరేషన్. ఇప్పుడు మిమ్మల్ని నేను పిల్లలు అనగలనా? యేసుక్రీస్తు వారితో పాటు యేసుక్రీస్తు వారు కూడా వీళ్ళతో పాటు సమకాలికుడు కదా భౌతికంగా. పిల్లలారా అని అంటున్నాడంటే ఈ పిల్లలకి తండ్రి ఎవరు అంటున్నాడు చూడండి. యేసు పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడుగగా, అదే పాత నిబంధనలు రాయబడేటువంటి మాటను యోహాను సువార్త 17:7లో ఒక మాట రాయిస్తాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారా మాటలను అంగీకరించి నీవు నాకు ఇచ్చిన మాటలు నేను వారికి ఇచ్చాను. ఏ సందర్భం ఇది? ఏదైతే పాత నిబంధనలో నీవు నాకు ఇచ్చిన పిల్లలను చూపిస్తారు మీకు. అది నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితమని నమ్మితిరి గనుక అన్నాడు చూసారా. నీవు నాకు ఇచ్చిన మాటలు నేను వారికి ఇచ్చాను. ఎవరికి ఇచ్చారు? యెషయా గ్రంథంలో చెబుతున్నాడు ఈ మాట. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న ప్రవచనము, అంటే ఆ మాట యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి మాట నెరవేరుస్తున్నాడు అక్కడ. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. యేసుక్రీస్తు వారికి పిల్లలు ఇచ్చాడట, ఆ పిల్లలు ఈయనకి పిల్లలట. తండ్రి అన్న పక్కన పెట్టండి అన్నిని, రాబోతున్న దాని గురించి రాయబడినటువంటి మాట. అంటే అప్పుడే యేసుక్రీస్తు వారికి మనం అందరూ ఏమై ఉన్నామట? పిల్లలమై ఉన్నాం. అంటే ఆయన మనకి ఏమై ఉన్నాడు? తండ్రి అంటే అర్థం ఏంటి? కన్నవాడు లేదా సృష్టించినటువంటి సృష్టికర్త. తండ్రి అనే పదానికి అర్థం అంటే జన్మింపజేసిన వాడు లేదంటే సృష్టించిన వాడు అని అర్థం. అసలు తండ్రి అంటేనే సృష్టించిన వాడు, అంతేగాని కన్నవాడు కన్నవాడు అవి మనం పెట్టుకున్న పేర్లు. మన బాబుని కూడా అరే నాకు అన్నా అంటాం, అంటే అర్థం ఏంటి? నన్ను అన్నాడాడు నాకు అన్నా అంటాం మన పిల్లల్ని, అని నన్ను అన్నాడా? అంటే కన్నవాడు అనేటువంటి పదం కంటే సృష్టికర్త అనేటువంటి పదానికే తండ్రి అనే పదములో విలువ ఎక్కువ ఉంది. దేవునికి స్తోత్రం. అది అక్కడ మాటకు అర్థం. ఇప్పుడు ఎబ్రీ 2:14 చదవండి. ఇప్పుడు అర్థం అవుద్ది. ఇప్పుడు ఎబ్రీ 2:14 చదవండి. ఇది మనసులో పెట్టుకొని, ఏ పిల్లల కొరకైతే ఆయన వచ్చాడో ఆ పిల్లల మధ్య సమాజం మధ్య నీ కీర్తి నేను వివరించునని 12లోని 13లోని చెబుతూ 14 అంటాడు. కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు? నా పిల్లలు రక్త మాంసాల్లో ఉన్నారు కాబట్టి నేను కూడా రక్త మాంసంలో పాలివాడను కావలసి వచ్చింది. నా పిల్లలు రక్త మాంసంలో ఉంటే నేను రక్త మాంసంలోకి రావాలి. నా పిల్లల ఆత్మలు అయితే నేను ఆత్మగా ఉంటాను. నా పిల్లలు మహిమ అయితే నేను మహిమగా ఉంటాను. నా పిల్లలు వెలుగైతే నేను వెలుగుగా ఉంటాను. నా పిల్లలు ఏ ఆకారంలో ఉన్నారో, ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో నేను రావాలి. ఎందుకంటే ఆ రూపాన్ని కూడా ఇచ్చింది నేనే. ముందు ఆ రూపాన్ని ఇచ్చింది నేనే, చేసింది నేనే. ఎందుకంటే ఇచ్చిన రూపాన్ని భవిష్యత్తులో మళ్ళీ నేను రావాలి కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు రూపంలో నేను చేసుకున్నాను వీళ్ళని. అందుకే తన స్వరూపం అందు తన పోలిక చొప్పున నరుని చేసెను అని రాయబడింది. ఈ రూపము దేవునికి ఇష్టమైన రూపము, దేవుడు రాబోతున్న రూపము. అంటే ఆది కాండంలో ఆదామును చేసినప్పుడే నేను కూడా రావాలిరా బాబు, ఇందులోకి నాకు కంఫర్ట్ ఉండాలి, నేను కంఫర్టబుల్గా ఉండాలి, కరెక్ట్గా నాకు కూడా సరిపోవాలి. అది
నేను అందులో ఉన్నప్పుడు నాకు కూడా సంతోషం ఉండాలి, నేను మీలాగే అన్నీ కలిగి ఉండాలి, ఆకలి ఉండాలి, దాహం ఉండాలి, ఏడుపు ఉండాలి, సంతోషం ఉండాలి, దుఃఖం ఉండాలి, అన్నీ ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అన్నీ అనుభవించాడు. ఆయన అన్నీ అనుభవించాడంటే మరలా ఎక్కడికి వెళ్ళిపోకండి, కామ క్రోధ మత మత్సరాలలోకి వెళ్ళిపోకండి. నాలో పాపము ఉన్నదని రూపింపగలవాడు ఎవడైనా ఉన్నాడంటే డాష్ మిగిలిపోయింది. అదే కదా, అది ఎవడు నిరూపించలేకపోయారు. అంతే. ఇప్పుడు ఆ పిల్లల రక్త మాంసంలో అన్నాడు చూసావు, ఆ పిల్లల గురించి అంటున్నాడు, నాయనా నేను మీకు రక్తాన్ని ఇచ్చాను కదా, నా ప్రాణాన్ని ఇచ్చాను కదా, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు అని పౌలు గారు ఇదిగో ఈ సందర్భాన్ని ఉటంకించి అక్కడ రాయించాడు. అంటే పాత నిబంధనలో ప్రభు, పాత నిబంధనలో యెహోవాను తీసుకొచ్చి ఇక్కడ రాయించారు. పాత నిబంధనలో రెఫరెన్స్ అంట. ఏంది రెఫరెన్స్? ఏప్రిల్ రాసిన పత్రిక అర్థమైతే పాత నిబంధనలో యెహోవా యేసుక్రీస్తు అని, పాత నిబంధనలో బలి యేసుక్రీస్తు అని చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఇంకొక ఒక విషయాన్ని మీకు చెప్పుకొని రావాలి. అంటే నేను పరిశీలించినటువంటి వాటిలో నేను ఎప్పుడు యేసుక్రీస్తు వారే సర్వమని నమ్మాలో తెలుసా? ఒక లాజిక్ ఉంది ఇక్కడ. నేను నమ్మినటువంటి లాజిక్ జాగ్రత్తగా ఉన్నారు మనోహర్ గారు. యాక్చువల్లీ నేను పాత నిబంధన పండుగల్ని పరిశీలిస్తున్నాను, దాని గురించి వీడియోలు చేయాలి. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి పండగలన్నింటిని గురించి కూడా చూసినప్పుడు ప్రతి పండగ ఎవరిని ఉద్దేశించి రాయబడింది? 7 పండగలు ఉన్నాయి. ఎన్ని పండగలు? 7 పండగలు. 7 పండగలు ఎవరిని ఉద్దేశించి రాయబడింది అన్నాడు? యేసుక్రీస్తుని ఉద్దేశించి రాయబడింది అన్నాడు. అంతే కదా? 7 పండుగలు కూడా యేసుక్రీస్తు. మొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. పస్కా పండుగలో ఉన్నది ఎవరు? పస్కా పశువు ఎవరు? యేసుక్రీస్తు. రెండో పండుగ ఏంటి? పులియన్ రొట్టెల పండుగ. పులియన్ రొట్టెల పండుగ అంటే పులియని శరీరం అంటే పాపం లేని శరీరానికి సాదృశ్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. మూడో పండుగ అంటే ప్రథమ ఫలముల పండుగ. మరణించిన తర్వాత తిరిగి లేచినటువంటి క్రీస్తు వారు మరణించిన వారిలో ప్రథమ ఫలముగా లేచెను అనేటువంటి ప్రథముడు. అందుకే ప్రథమ ఫలముల పండుగ సాదృశ్యం ఎవరిది? యేసుక్రీస్తు వారు. 4వ పండుగ ఏంటి? పెంతుకోస్తు పండుగ. చూడండి జాగ్రత్తగా, పెంతుకోస్తు పండుగలో కూడా ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ వచ్చారు, యేసుక్రీస్తు వచ్చారు. ఎందుకు? ఎందుకంటే పండగలన్నీ కూడా ఆయన్ని ఉద్దేశించి చూపిస్తున్నాయి. ఇక పండగలన్నీ కూడా సూచిస్తుంది ఎవరిని? తర్వాత పాప పరిహారార్థ పండగ. పాప పరిహారం కోసం గొర్రె పిల్ల బలి అర్పణ, మళ్ళీ యేసుక్రీస్తే. ఓకేనా? ప్రాయశ్చిత్తార్థ పండగ. ప్రాయశ్చిత్తం అంటే చేసిన పాపాన్ని కడుక్కునే పండగ. మళ్ళీని అదేవరిది? మళ్ళీ అది యేసుక్రీస్తు వారే. తర్వాత బోర్ల పండగ. బోర్లు అంటే యేసుక్రీస్తు వారు రాకడలో ఊదబోయేటువంటి బోర్లు, దానికి సాదృశ్యం బోర్ల పండగ. అంటే విజయానికి సూచనగా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పరిశుద్ధులు లేపబడినప్పుడు బోర్లు ఊదబడతాయి. అప్పుడు కడబోర ఊదబడిను మృతులు అక్షయులుగా లేపబడుదురు అంటాడు. ఈ బోర్ల పండగ అంటే బోర ఊదినప్పుడు ఎవరు వస్తున్నారని బోరు ఊదారు? మళ్ళీ యేసు వస్తున్నారని ఊదారు. ఇప్పుడు ఫైనల్గా ఉంది గుడారాల పండగ. గుడారాల పండుగ అంటే క్రీస్తుతో పాటు నిత్యము మనం నివసించడానికి ఒక అకామిడేషన్, ఒక పట్టణము. అది ఎవరిని ఉద్దేశించి రాయబడి? అది యేసుని. ఇప్పుడు చెప్పండి, ఈ 7 పండగలు ఎవరిని గురించి ఉద్దేశించబడినాయి? యేసుక్రీస్తు వారిని. మరి పెంతెకోస్తు పండగ నాడు పరిశుద్ధాత్మ వేరైతే అప్పుడు పండగలు యేసుక్రీస్తు వారిని గురించి ఎలా అవుతాయి చెప్పండి? ఇక్కడ నన్ను ఆపింది అది. నీకు అర్థమైంది? ఇప్పుడు 7 పండుగలు యేసు అయినప్పుడు 4వ పండుగ పరిశుద్ధాత్మ ఎలా అవుతుంది? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. కాకూడదు. అలా అయితే లేఖనం తప్పు. అప్పుడు ఇప్పుడు పరిశీలించుకుంటారండి. నేను 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట అంటాడండి ఆయన. కొంతకాలమైన తర్వాత నన్ను మరలా మీరు చూడరు, మరికొంతకాలమునకు నన్ను మరలా చూస్తారా? కానీ శిష్యులకు అర్థం అవ్వలేదు. అదే కొంతకాలానికి చూడమా, మరికొంతకాలానికి చూస్తామా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆయన అడుగుదాం. అసలు ఇది మనకి చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఆయనే అంటున్నాడు చూడరని, మరి కొంచెం కాలానికి మరలా నన్ను చూస్తారంటాడు. అంటే ఎంతకాలము? 10 రోజులు గ్యాప్ అంతే మధ్యలో. 10 రోజులు నన్ను చూడరంతే. ఎన్ని రోజులు? ఓన్లీ 10 days. తిరిగి లేచిన తర్వాత 40 దినాల వారి దగ్గర ఉండి ఆయన ఆరోహణమైన తర్వాత అక్కడి నుంచి 10వ రోజు అంటే 40 + 10 50 రోజులు. 50 అనగానే ప్రథమ ఫలముల పండగ దగ్గర నుంచి 50 రోజులు గడిచేసరికి దాన్ని పెంతెకోస్తు అంటారు. 50 అనే పదానికి పెంటెకోస్ట్ అనేటువంటి అర్థం, అంటే పేరు. ఈ పెంటెకోస్ట్ అనేటువంటి అంటే 50వ రోజున జరిగేటువంటి పండగనే పెంతెకోస్తు పండగ అంటారు. 7 వారములు 7 విశ్రాంతి దినముల తర్వాత రోజు జరిగేటువంటి పండగది. దానినే పెంతెకోస్తు పండగ అంటారు. ఈ పెంతెకోస్తు దినము నాడు, పెంతెకోస్తు అంటే ఈ దినము నాడు కూడా వచ్చే పండగ ఎవరిని ఉద్దేశించి రావాలి? అది యేసుని అన్నాడు. మరి యేసు ఎక్కడ ఉన్నాడు? అక్కడ
అందుకే అగ్ని జ్వాలల రూపంలో ఆయన రావాల్సి వచ్చింది. ఎందుకంటే తర్వాత కూడా ఆయన వారు చూడలేరు, ఎందుకంటే కంప్లీట్గా ఆత్మరూపంగానే సంచరించాలి. అగ్ని జ్వాలల రూపంలో వారి మీద వారికి కనబడగా అని రాయబడి ఉంటుంది చూడండి అక్కడ 2వ అధ్యాయంలో. అద్భుతమైన మాట అపోస్తలుల కార్యములు. ఎందుకు అగ్ని జ్వాలల్లో రావాలి, ఎందుకు అగ్ని జ్వాలలుగా మరి కనబడాలంటే, ఆయన కనబడాలంటే మరలా భౌతిక రూపం కావాలి, కనబడాలంటే మరలా ఏదో రూపం కావాలి, ఆత్మ కనబడదు కదా. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా ఉండిండెను. అక్కడ అంటున్నారు చూడండి, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి. ఎవరికి? వారికే, అందరికీ కాదు. అక్కడ జరుగుతున్న గొల్లును చూసి అందరూ పరిగెత్తి వచ్చారు ఏం జరుగుతుందని. ఎవరికి కనబడలా, ఎందుకంటే యేసు ముందే చెప్పాడు, మీరు నన్ను చూస్తారు, లోకం నన్ను చూడదు. నేను మీకు కనబడతాను, నన్ను లోకం చూడలేదు అని. అందుకే వారికి కనబడగా. ఎవరికి? 120 మందికి కనబడ్డాడు ఆయన. మరి కొంతమంది అంటారు ఇక్కడ 12 మందికి అపోస్తలులకు మాత్రం కనబడ్డాను. ఎనీహౌ, మొత్తానికి అపోస్తలులకు ఆజ్ఞాపించినటువంటి మాట ప్రకారంగా అపోస్తలులకు ఆయన కనబడ్డాడా లేదా? ఎలా కనబడ్డాడు? అగ్ని జ్వాలల వంటి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరలా కొంచెం కాలము తర్వాత నేను కనబడను, మరికొంచెం కాలమునకు మీరు మరలా నన్ను చూస్తారు. ఇదిగో మీకు ఒక మాట చెప్తున్నాను, మీ దుఃఖం పరిపూర్ణమగునట్లుగా మీరు సంతోషించండి, మీరు సంతోషించండి, ఎందుకంటే మరలా నేను వచ్చేస్తున్నాను మీ దగ్గరికి. ఎలా వస్తున్నాను? అగ్ని జ్వాలల వంటి నాలుకల వల్ల విభాగింపబడి మీకు కనబడి మీ మీద ఉండి, మీతో ఉండి, మీ పక్కనే ఉండి, మీ లోపల ఉండి నిరంతరం. అందుకే అన్నాడు, మిమ్మల్ని నేను అనాథులుగా విడవను, మరణ పర్యంతం వరకు, యుగ సమాప్తి వరకు, ఇదిగో సదాకాలం మీతో ఉన్నాను అన్నాడు. ఎప్పుడున్నాడు? నీతో యేసుక్రీస్తు ఉన్నాడు, నువ్వు నమ్ముతావా? అబ్బాయి పరిశుద్ధాత్మ ఉన్నాడని అంటారు. మరి యేసు చెప్పిన మాట తప్ప? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మగా మనతోను సదాకాలము నీతోను ఉంటానన్న మాట అదే దానికి అర్థం. ఎంత అద్భుతంగా రాశాడు. నీకు అర్థం కాకపోతే మనం ఏం చేయగలం? మట్టి పొరలకి ఎంత అద్భుతమైనటువంటి సంఘటన అది. దానిని విడగొట్టే పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, తండ్రో దేవుడు. ఎందుకు ఎంతమంది దేవుడు ఉన్నారు? మాకు బైబిల్ ఏమో ఒకడే దేవుడు అంటుంది, మనకేమో మనకు కావాల్సిన దేవుళ్ళు ఎదుర్కొంటున్నాం. అది నీ తప్పు, నీ మిస్టేక్. దాన్ని నీకు అనుకూలమైనటువంటి వచనాలు నీకు అనుకూలంగా తిప్పుకుంటే అది బైబిల్ ఒప్పుకోదుగా, లేఖనాలు ఒప్పుకోవుగా. అందుకే మత్తయి సువార్త 28:19 రాయబడినటువంటి మాట నా నామం అని డైరెక్ట్గా చెప్పేశాడు ఆయన. అది మార్కు సువార్తలో కానీ, లోకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ చివరిగా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పుడు మాట్లాడిన మాటలు మీరు గమనించండి. నా నామమున మారు మనసు ప్రకటించండి, నా నామమున బాప్టిజం ఇవ్వండి అని రాశాడు. ఆ నా నామం అన్నప్పుడు ఈ నైసియా కౌన్సిల్లో ఏం చేశారంటే, ఈ గొడవ వల్ల మనకెందుకురా బాబు, యేసు కూడా దేవుడే కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అని రాసేద్దాం, ఓ గోల పోద్దని 326 తర్వాత వచ్చినటువంటి నకళ్ళు అంటే ప్రింట్లు అన్నింటిలోనూ అలా రాయడం మొదలెట్టారు. అంటే 326 ముగ్గురుతో పేచి లేకుండా పోతుంది. ఇంకే గోళ లేదుగా ఈరోజు. ఇప్పుడు ప్రపంచంలో దాంతోగా, ప్రపంచంలో ఇప్పుడు దాంతో పడి ఏడుస్తున్నారుగా. ఇలా నాలా ఏదో ఎక్కడో ఆ అసలు సంగతి అర్థమైన వాళ్ళు మాత్రమే తప్పించుకోగలిగారు. ముద్రింపబడిన వారు మాత్రమే, లిఖింపబడిన వారు మాత్రమే. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? కుప్పలుగా దానికి బలైపోయారు, కుప్పలుగా దానికి బలైపోయారు. ఎంత విచారకరం ఇది. పెద్ద సేవకులు, పెద్ద సేవకులు అన్న లక్షల్లో విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా ఆ బోధ చేస్తున్నారు. కనీసం పరిశీలించట్లేదు. ఎందుకు పరిశీలిస్తారన్న? ఇప్పుడు పరిశీలిస్తే ఏదో మళ్ళీ బోధ మారిపోతే మళ్ళీ విశ్వాసాలు ఉండరుగా. తప్పుడు బోధ అంటారు మళ్ళీ. అమ్మో ఆయన చెప్పింది ఆయన మార్చేసుకున్నాడు రా అంటారు మళ్ళీని. అంతేగాని ఇప్పుడు నింద అంటే ఇక్కడ నువ్వు యేసు నామాన్ని ఒప్పుకోకపోతే అక్కడ దూతల ఎదుట ఒప్పుకోనన్నాడు. చాలా మంది వీళ్ళేమంటారు, తండ్రి ఎదుట ఒప్పుకోని అన్నాడు అంటారు మళ్ళీ. అక్కడ తండ్రి అక్కడ రాయబడింది, మనుష్య కుమారుని దూతల ఎదుట ఒప్పుకోని అన్నాడు. అక్కడ తండ్రి లేడు, అక్కడ లేడు కదా. ఇలా చదివారా మీరు? అక్కడ ఏమని రాయబడింది? మనుష్య కుమారుడు తన దూతల ఎదుట అన్నాడు. అంతే కదా, దేవుని దూతల ఎదుట, తండ్రి అయిన దేవుని దూతల ఎదుట అలా అక్కడ తన దూతల ఎదుట. ఎప్పుడైతే మీరు గమనించారో లేదో, మహిమ స్వరూపిగా ఉండగా దేవదూతలు ఆయన చుట్టూ చేరిని, ఏది గొర్రెల కాపరితో ఎప్పుడైతే ఆ సువార్తను మోసుకొచ్చిందో అప్పుడు దేవదూతలు ఉన్నాయి.
ఎప్పుడైతే ఆయన శరీరం ధరించి లోకానికి వచ్చాడో దేవదూతలు మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మరణించి తిరిగి లేచేంత వరకు దేవదూతలు కనపడ వాళ్ళ సబ్జెక్ట్ ఉండదు మధ్యలో. అవును, మళ్ళీ ఆయన వెళ్ళేటప్పుడు వస్తాయి. ఇది వెళ్ళేటప్పుడు వస్తాయి. అంటే మధ్యలో ఒకసారి మనకి యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవదూతలు ఆయనకు పరిచర్య చేసిరి అనేటువంటి మాట కూడా చూస్తాం మనం. అప్పటికి ఎలాగంటే దురాత్మ గుర్తుపట్టింది, దురాత్మ తీసుకెళ్ళిందంటే ఆయన ఆత్మ రూపం ఉండగానే దురాత్మ ఆత్మతోనే మాట్లాడాలి, శరీరంతో కుదరదు అసలు. అంటే దాన్ని నేను ఆ సందర్భాల్లో నేను అనుకున్నది ఏంటంటే రూపాంతరం, అంటే దురాత్మ గుర్తుపట్టి లేదా వాక్యం డిస్కషన్ చేసుకుంటారు. ధర్మశాస్త్రం ఉంది ఇలా రాయబడి ఉంది, నువ్వు చదవలేదా అంటాడు ఈయన. ఇలా కూడా రాయబడి ఉంటది, మరి నువ్వు చదవలేదా అంటది అది. ఇప్పుడు ఏం మాట, వీళ్ళిద్దరు ఎక్కడ ఫ్రెండ్స్ అంటే పైన ఫ్రెండ్స్ కదా. ఈయన ఆయన గుర్తుపట్టాలి, ఆయన నేను గుర్తుపట్టాలంటే ఆత్మ రూపుగా ఉంటేనే ఇద్దరు గుర్తుపట్టుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఆ సందర్భాల్లో అని నేను అలా భావించాను అప్పట్లో. దీని గురించి కూలంకషంగా రేపు మాట్లాడదాం. ఇప్పుడు ఈయన ముగ్గురుగా ఎందుకు పరిచయం చేయబడ్డాడు, ఏం సంగతులు అనేది రేపు డిస్కషన్ చేసుకుందాం. 10:30 అయిపోయింది, కంక్లూజన్ ఇచ్చేయండి. ఇంకా అయిపోయింది, కన్క్లూజన్ ఏం లేదు, మనం ఏం మాట్లాడలేదు కన్క్లూజనే. ఇదేమైనా ముగిసే సబ్జెక్ట్ ఆ కన్క్లూజన్ ఇవ్వడానికి. మాకు తెలియడం చాలా మంచిది, ఎందుకంటే ఒక పాఠశాలగా నేర్చుకోవాల్సి మళ్ళీ మనోడు రామ్ వచ్చాడు నన్ను ఒక్కడిని ఉతికేస్తారని వెళ్ళిపోయాడు భయం వేసి. ఏం చెయ్యాలో అనేది వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అన్న. ఎందుకన్నా మనం ఎవరు రెడీ, మనం నమ్ముతున్న సిద్ధాంతం, మనం నమ్ముతున్న విశ్వాసం, మనం ఎవరు రెడీగా ఉన్నాం. మనం నేను ఆ టైటిల్ పెట్టానని చెప్పి ఇప్పుడు గ్రూప్ లో 2 మెసేజ్లు పెట్టాడు. మీరు ఇష్టం వచ్చినట్టు అంటే సరిపోతుంది, ఆల్రెడీ పరిశీలన చేస్తున్నాం కదా, మాట్లాడదాం అన్నట్టుగా మాట్లాడాడు. అరే వినేసి పరిశీలన చేయి, మనునేత్రాలు తెరుస్తాడు దేవుడు. నీకు అనుకూలమైన అది పరిశీలన కాదు, ఏరుకోవడం అంటారు. ఏరుకుంటున్నారు ఇప్పుడు, వచనాలు ఏరుకుంటున్నారు వాళ్ళకి అనుకూలమైనవి. పరిశీలన అంటే ఇది, ఇక్కడ వచ్చి ఇలా ఎందుకుందో ఈ రెఫరెన్స్ పట్టికలు నువ్వు పరిశీలిస్తే అది పరిశీలన. రాసుకుని రేపు వస్తారు, పరీక్షా పత్రం పట్టుకుని రేపు వస్తారు. ప్రశ్నాపత్రం ఏంటో యేసుక్రీస్తు మొదటి ఆది కాండం నుంచి చివరి వరకు యేసుక్రీస్తు తప్ప వేరే వాళ్ళు ఎక్కడున్నారు అసలు, కనపడరు ఏంటి, నాకు అర్థం కాదు. ఇప్పుడు మేకా 5:2 క్లియర్గా చెప్పాడు కదన్నా, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఈయన ప్రత్యక్షం అవుచుండేనని. ఇంకెవరు లేరు కదా. అంటే మరి పురాతన కాలం నుండి ఉన్నది ఈయన అని వాక్యం అంతగా డైరెక్ట్ చెప్తుంటే మళ్ళీ యెహోవా అంటారు, మళ్ళీ యెహోవా మాట్లాడితే మాట్లాడు, ఆయన కనబడ్డు అంటారు, మళ్ళీ ఆయనే ఈయన అంటారు. అంతే. ఇప్పుడు నువ్వే అంటావు యెహోవా కనబడ్డు, యెహోవా మాట్లాడు. వీళ్ళకి గొంతులు ఎలకాయ ఎక్కడ పడిందో తెలిసిన. రెండో అంశం ఉంది చూశారు, యేసే క్రీస్తు ఉన్నాడని దృష్టాంతాలు ఎత్తి అన్నప్పుడు ఇప్పుడు యేసే క్రీస్తు ఉన్నాడని పాత నిబంధన ఎత్తితే ఇలా కనపడదు. ఇప్పుడు అది ఎక్కడ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, పిచ్చెక్కిపోయాలి. అంత నాలెడ్జ్ లేదు వాళ్ళకి. మీరు చెప్పారు చూసారా, మీరు యేసే క్రీస్తు ఉన్నాడంటే వాళ్ళు మీరు పరిశీలించి చెప్పండి, వాళ్ళ జీవితాంతకాలం వెతుక్కుని వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించరు వాళ్ళు. నాకు బైబిల్ ఎలా వచ్చిందో తెలుసా అసలు, నాకు ఎవరు చెప్పలేదు కదా. నేను చదువుతుంటే ఆయనకి లీగల్ గా యేసు అనే పేరు పెట్టారు, రమేష్ గారు కూడా మీరు క్లీన్ వినాలి. లీగల్ యేసేపు మరియాకు అక్కడ జనాభా లెక్కల ప్రకారం రాయించినప్పుడు యేసు అనే పేరు పెట్టారు. అది కూడా మానవులు పెట్టలేదు, గర్భమంద ఆయన పడక మునుపు దేవదూతల చేత పెట్టించాడు. ఆ యేసు అనే పేరు కొనసాగుతూ వెళ్తా ఉంటది. సడన్ గా అపోస్తుల కార్యాలు వచ్చేటప్పుడు క్రీస్తు ఎంటర్ అవుతుంది. ఇదేంట్రా క్రీస్తు అనేది పదం ఇక్కడ ఎందుకు వచ్చింది, అసలు లీగల్ గా యేసు అనే పేరు కదా అయింది, క్రీస్తు అనే పదాన్ని ఎందుకు వచ్చేసింది అంటే మరలా ఒకసారి వెనక్కి వచ్చి చదువుతుంటే
క్రీస్తు వచ్చినప్పుడు అంటే పేతురు బావి దగ్గర, యాకోబు బావి దగ్గర అవును, సమరయ స్త్రీ అంటది. సమరయ స్త్రీ అంటది, క్రీస్తు వచ్చినప్పుడు మాకు ఇవన్నీ తెలియపరుస్తాడని మాకు తెలియను అంటది. సమస్తం మాకు తెలియపరచును, మాకు తెలియను అంటది. లేఖనాలు ఎరిగిన వాళ్ళే కదా. తెలియనంటది. ఆ తర్వాత ధర్మశాస్త్రం అందు క్రీస్తు అనగా ఎవరంటే ఎల్లప్పుడూ ఉండువాడని మేము చదువుతుంటే వింటిమే అంటారు. ధర్మశాస్త్రం మంది క్రీస్తు అంటే ఎల్లప్పుడూ ఉండువాడని చదివారట వీళ్ళు. ధర్మశాస్త్రం రాయబడి ఉందట. ఎలాగూ పోతా ఉంటే అపోస్తలుడైన పౌలు వచ్చినప్పుడు దగ్గర నుంచి యేసుక్రీస్తు ఎంటర్ అయిపోతాడు. ఈ పౌలు కొంత దూరం జరిగిపోయిన తర్వాత క్రీస్తు యేసుగా కనపడతాడు. ఎప్పుడు పత్రికల దగ్గర నుంచి క్రీస్తు యేసుగా రూపాంతరం చెందుతుంది. ఆ పేరు క్రీస్తు యేసు అనే పదాన్ని కనపడతా ఉంటది మనకి. అసలు ఈ సరిగమ పదనిసల్లో ఈ మెట్లు ఏంటి, అప్ అండ్ డౌన్స్ ఏంటి, అమెరికా పదాల అమెరికా అనే దాని మీద సర్చ్ మొదలు పెట్టాను. అంటే నా పేరును ఎప్పుడైనా తిరగేసి రాయొచ్చు అంటే లీగల్ గా చెల్లదు. మరి క్రీస్తు అనే పదమే అసలు పెట్టలేదు ఆయనకి, యేసు అనే పేరే పెట్టారు. ఈ క్రీస్తు అనే పదం ఎక్కడిది, ఈ శబ్దం ఎక్కడిది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, క్రీస్తు యేసు పుట్టెను. అనబడిన అంటే ప్రీవియస్, అంటే ఈ కాలానికి ముందర చెప్పబడేదంతా కూడా జరిగిపోయిన సంగతుల్ని ఉదహరించినది. క్రీస్తు అనబడిన అనే పదాన్ని అనబడిన ముందు క్రీస్తు అనబడింది ఎక్కడ? కొత్త నిబంధన లేదుగా. అప్పుడు ఎరక్కి తిరిగి మలాకి నుంచి ఆదికాండం వరకు ఇది కనపడ్డాం. ఇచ్చేకపోతే వీళ్ళకి చచ్చిపోయే వాళ్ళు వాళ్ళ కనుక వచ్చి ఉంటే రెడీ అయిపోయి వచ్చేసే వీళ్ళకి బెట్టలు వచ్చేది. తప్పకుండా వస్తారు. ఆల్రెడీ ఈవినింగ్ కూడా మాట్లాడుకున్నాం, ఇవాళ మీరు దాన్ని ఉతకండి, నేను దాన్ని ఉతుకుతామని. ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎవరికి ఉపకరిస్తే తోమాల అంటాడు మనోహర్. ముందు అసలు మనం చెప్పాల్సిన మనోహర్కి. కారణం ఏంటంటే ఈయనకి గంటకు ఒక ఆలోచన వద్ద అనుమానం వస్తుంది. ఆలోచన అంటే ఏమి లేదు, ఈయనకి చాలా అనుమానాలు వస్తాయి. ఈయనకి అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉంటాయి. ఈయన ఖాళీగా ఉన్నంత సేపు బైబిల్ చదువుతుంటాడు. నిజంగా చాలా మంచోడు. అలా చదువుతా ఉన్నప్పుడు ఈయనకి 1,00,000 వస్తాయి దీనిలో అనుమానాలు. ఇంక యేసుక్రీస్తు దేవుడే అని విశ్వసించిన తర్వాత అనుమానం లేకుండా ఉంటే నీకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఆయన సత్యవంతుడని ఎరిగి ఉన్నాము, సత్యవంతుడి దగ్గర ఇంకా అసత్యం ఉండదు కదా. అనుమానాలు అంటే నాకు వచ్చే అనుమానాలు ఏంటిదంటే, ఇప్పుడు యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు గారు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, ఇలాంటివన్నీ నామం అనే దగ్గర మనమేమో పేరు అనే ఒక సందర్భంలో ఉదహరించినప్పుడు మరొకరు ఏ విధంగా అంటే ఆయన గుణగణాలు అంటున్నారు. అసలు నామానికి అర్థం అంటే ఏంటనేది ఇలాంటి కొన్ని అనుమానాలు ఆలోచించినప్పుడు వస్తుంటాయి అన్నమాట. అంతే తప్ప అసలు అనుమానాలు ఏమి లేవు. దీని గురించే మనం పోను నీకు ఆ తండ్రి అనే పదాన్ని ఎందుకు వాడారు అనేది నీకు ముందర కాదు, త్వరగానే. ఎందుకంటే ఇప్పుడే తెలుసు, కానీ వెంటనే చెప్పకూడదు, నీకు అర్థం కావాలి ముందు. ఈ శరీరం ధరించుకుని వచ్చే పదాన్ని ఇందాక ఒక వాక్యాన్ని ఉదాహరిస్తారు తమ్ముడు అనుకున్నాను. రక్తం మాంసం హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో సంబోధించినప్పుడు లేవి 17:11 దానికి యాప్ట్ అవుతుంది. ఏంటంటే మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దాన్ని మీకు ఇచ్చితిని. ఎందుకు ఇచ్చాడు? ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున. ఆ పిల్లలు ఎందుకని రక్త మాంసాలు గలవారయ్యారంటే ఆ రక్తాన్ని బలిగా అర్పించాలి కాబట్టి. అంటే అంతకు ముందు ప్రీవియస్ గా పాపక్షమాపణ కలగాలంటే మానవులు ఎక్కడ చంపలేదు, మానవుని బలిని దేవుడు కోరుకోలేదు, కోడెల రక్తాన్నే కోరుకున్నాడు. కానీ అది పాపం తీసివేయలేదు కదా. కాబట్టి ఈయన మన రూపం ధరించుకున్న రక్త మాంసాలు ధరించుకున్నవాడు, రక్తం ప్రాణమై ఉన్నవాడు, అంటే మనకు ప్రాణం పెట్టినవాడు, నాసికారంధ్రాల్లో జీవవాయు ఊదగా జీవాత్మ అంటే బతుకుచున్న మా ప్రాణి అయినప్పుడు ఈయన ఏదైతే ప్రాయశ్చిత్తం చేయాలో, ఎందు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలో, అసలు ఆయన ఎందుకు మరణించాలో తెలిస్తే గుండాగా వేసి చచ్చిపోతాం.
అసలు ఆయన ప్రాయశ్చిత్తం ఎందుకు చెయ్యాలనుకున్నాడో, అసలు ఆయన ప్రణాళిక ఏంటో ఒకసారి మన కళ్ళ ముందర పాత నిబంధన నుంచి గమనించుకుంటూ వస్తే ఏ మనిషి దేవుడు అంత ఈజీగా మాట్లాడుకోరు. అసలు ఆయన మాట్లాడటానికి మనం మాట్లాడుకునేంత ఈజీ క్యారెక్టర్ ఆయన కాదు. అసలు మనం కుండలం, ఆయన కుమ్మరి. ఆయనని జడ్జిమెంట్ ఇందాక విష్ణు గారు చెప్పిన ఒక పదం చాలా మంచి పదం. మనం తీర్పు తీర్చేస్తున్నాం, ఈ దేవుడు కాడని. ఈడెవడండి అసలు? నీకు ప్రాణం పెట్టి విమోచించిన వాడిని దేవుడు కాడని చెప్పడానికి నీకు అసలు రైట్ ఏంటి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, యెహోవా దేవుడు అని చెప్తున్నాడు. యెహోవా నీ కొరకు ప్రాణం పెట్టాడా? యెహోవా నిన్ను విమోచించాడా? యెహోవా నాకు పరలోక రాజ్య ప్రవేశం ఇచ్చాడా? యెహోవా నా పాపక్షమాపణ ఇచ్చాడా? యెహోవా నాకు మారు మనసు దయచేశాడా? యెహోవా నాకు ఏమి ఇచ్చున్నాడని యెహోవాకి నేను కృతజ్ఞత ఉండాలి. నాకు కంటికి కనపడని వాడి దేవుడని విశ్వసిస్తున్నానంటే గుడ్డిది కాదా? నాకు అసలు కంటికే కనపడట్లే, నాతో మాట్లాడట్లే, నాకు ఏమి చేయట్లే, నేను దేవుడని ఎలా విశ్వసించాలి? అసలు ఏ కాన్సెప్ట్ లో ఆయన దేవుడు అనుకోవాలి? ఇంకాను నా కర్ల ముందరకు వచ్చి నా కొరకు నిన్ను ఎంత ప్రేమించానో చెప్పడం కోసం ప్రాణం ఇచ్చిన నా యేసును వదిలిపెట్టి, అంటే నా కోసం ప్రాణం ఇచ్చేసాడు. ఇక నెవర్ చెప్పడానికి దీనికి ఒక డెఫినేషన్ అంటేనే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమించాడని చెప్పడానికి 1 కేజీ బంగారం ఇచ్చాడు అనుకుంటే, రేపు ఆ కేజీ బంగారంతో ప్రేమ అయిపోయింది. అక్కడికి ఎండా ప్రేమ? అంటే నీకు ఇచ్చిన ఒక వస్తువుతో ప్రేమ ఎండ్ అయిపోయిందా? కాలేదు కదా. మరి రేపేమిస్తావు? కేజీ కంటే పైన వాళ్ళు కదా. అలాగే నీ మరణం, నువ్వు ప్రేమించబడే వ్యక్తి మరణం అంతం వరకు ఎన్ని కేజీలు బంగారం ఇవ్వగలుగుతావు? అది చెప్పటం కోసమే నిన్ను ప్రేమించాను అని చెప్పే వ్యక్తి ప్రాణం ఇచ్చేసి భూమి మీద లేకపోతే నన్ను ఎంత ప్రేమించాడో చెప్పడం అంత విలువైనది. అంత విలువైన ప్రాణాన్ని నాకు ఇచ్చిన దేవుడిని వదిలేసి, కనపడని దాన్ని, నేను అనుభూతి పొందని దాన్ని, నా కొరకు ఏ త్యాగం చేయని దాన్ని, ఉన్నాడో లేడు తెలియని దాన్ని, అజ్ఞాన కాలంలో నమ్మినట్టు ఇప్పుడు నన్ను నమ్మమంటే నేను ఎలాగ దేవుడని విశ్వసించాలి? రండి, దానికి సింబాలిక్ గా ఇటొక దొంగ అటొక దొంగ ఉన్నప్పుడు కుడి చేతి పక్క దొంగను చూసి, నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో కమాన్ వచ్చే అన్నాడు. ఏ అధికారంతో అన్న దేవుడు, ఏ అధికారంతో అన్నాడు, అధికారంతో నన్ను తీసుకెళ్తాడు. మధ్యాకాశానికి వచ్చి బోర ఊతాను, మీరు నాతో కూడా వస్తారు అన్నాడు. సజీవులు సజీవులే కదా. ఇన్ని సింబాలిక్స్ పెట్టుకుని ఇంకా లేనిపోయిన దాని గురించి అదన్నాడు, కుమారుడు అన్నాడు, వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేసి, వీళ్ళే తీర్పులు ఇచ్చేసి, నువ్వు మాకు దేవుడుగా ఉండాలని వీళ్ళే చెప్పేసి, నువ్వు దేవుడు కాదని వీళ్ళే చెప్పేసి, అంటే నీ నోటి మాటే నీకు తీర్పు. నీ నోటి మాటను బట్టే నువ్వు ఎక్కడ ఉంటావు అనేది డిసైడెడ్. కాబట్టి అందుకే యేసుక్రీస్తు నిజమైన దేవుడై ఉన్నాడని నా నోరు పలుకుతుంది. నేను ధైర్యంగా ఎందుకున్నాను అంటే, నా దేవుణ్ణి నేను ఒప్పుకున్నాను, దేవదూతలు ఎదుట నన్ను ఒప్పుకుంటాడు. అందులో అనుమానం ఏం లేదు కదా. ప్రతి మనిషి ఆ స్థిర చిత్తం, ఆ స్థిర నివాసం, ఆ స్థిరమైన మాటతో సత్యాన్ని కనుగొనగలిగితే అందరూ పరలోక రాజ్యంలో ఉంటాం. అందులో అనుమానం ఏమి లేదు. దీనికి ఫర్దర్ గా నీకు తండ్రి అనే పదానికి కరెక్ట్ డెఫినేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఆయన చదివి వినిపించారు ప్రకటన గ్రంథంలో. ఎక్సలెంట్ వర్డ్. అంతకంటే కూడా మంచి ఆన్సర్ అంటే నీకు సరిపడా డెఫినేషన్ ముందు ముందర వస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ రెడీగా పెట్టుకుని కూర్చున్నాం. బోల్డ్ విషయాలు ఉన్నాయి. మనందరం మనోహరికి మరలా అనుమానం రాకుండా ఉండేంత వరకు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మనం నలుగురు ఎవడైతే జీవగ్రంథం అనే పేరు ఉంటుందో అది వచ్చేస్తాడు ఎడికి. నాకైతే అనుమానం లేదు, కంపల్సరీగా జీవగ్రంథంలో పేరు ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే అనుమానం అండి, ఇప్పుడు దేవం గల ప్రతివానికి అవ్వ తల్లి అయినప్పుడు ఆదాము తండ్రి. ఆదాముకి తండ్రి ఎవరు? ఆయన దేవుడు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న లాజిక్ లో మాట్లాడితే ఎలా ఉంటదంటే, ఆదాముకి నేను కొడుకునైతే, ఆదాముకి దేవుడు తండ్రి అయితే, దేవుడు మనకి ఏమవ్వాలి? తాత అవ్వాలి. ఆ లెక్క ఆలోచించాలి. కానీ నాకు అటువంటి అనుమానాలు రావు, వాళ్ళకి వస్తాయి. కానీ
నాకు వచ్చే అనుమానం ఏంటిదంటే అసలు తండ్రి అంటేనే సృష్టికర్త, ఇంకంత మించి రెండోది ఏమి లేదు. సృష్టికర్త. నిర్మాణకుడు, సృష్టికర్త. ఇప్పుడు మనం విమర్శించేది ఏంటంటే మన ఆత్మకు కూడా ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన నాకు తండ్రి, ఆయనే ఈయన ఆయనే నేను రూఢిగా విశ్వసిస్తాను. కానీ వీళ్ళు అలా అనుకోరు కదా, వాళ్ళు నమ్మేప్పుడే ఒక విషయము వాళ్ళకి ఏంటంటే మనం అంటే పరిశీలన చేస్తున్నాం, వాళ్ళు ఏంటంటే యూనివర్సిటీలో వాళ్ళు చెప్పేది మాత్రమే రాసుకుని వాటిని బట్టి పెట్టి అది ఒక సిద్ధాంతంగా వాళ్ళ బుర్రలో పెట్టుకుని అవే లేఖనాలు మనకు పదే చూపిస్తారు తప్ప మనలా పరిశీలించరు. అవును. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పే వాటి మీద మనకు అనుమానాలు రేకెక్కుతాయి తప్ప కానీ మన పరిశీలనలో అయితే అనుమానం అన్నది రాదు. అనుమానం అంటే నాకు చిన్న చిన్న సందేహాలు వస్తాయి, ఇవి ఇలాగే తెలుసు. ఒక విషయాన్ని ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో యేసుక్రీస్తు వారు అంటారు కదా. అంటే ఒక చిన్న లాజిక్ చూపిస్తాను మీకు, అంటే ఎంత అజ్ఞానంలో ఇలా ఆలోచిస్తారో కొద్దిసేపు అలాగే అనుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు అదే ఆల్రెడీ మనం మాట్లాడాం, మన ఇద్దరు మాట్లాడుకున్నాం కదా. అయితే వీళ్ళతో మాట్లాడాలి, ఆ విషయం చెప్పాలని ఇంకా సమయం ఎక్కడ ఉంది, నిన్న రాలేదు, ఈ రోజు రాలేదు, మేబీ రేపు కూడా రాకపోవచ్చు, నాకు తెలీదు. ఎందుకంటే రాకపోయినా రాకపోవచ్చు. వస్తారు రాకపోవడం అంటే ఏమి లేదు, కానీ వస్తారు. కొంచెం వాళ్ళు 2 పనుల మీద ఉన్నారు, వాళ్ళ సొంత పనులు ప్లస్ దీని పని మీద కూడా ఉన్నారు. పూర్వకాలం అంటారు చూడండి, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అంటాడు. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. 24 ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. అసలు పుట్టి తిని అనే పదం రాయలేదు అక్కడ, నేను నియమింపబడి తిని అని ఉంటుంది అక్కడ. తర్వాత పర్వతముల పుట్టక మునుపు, స్థాపించబడక మునుపు, కొండల పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయకొనుపు, నేల మట్టి రవ్వంతి లేనప్పుడు నేను స్థాపించబడి తిని. అంటే ఇది ఏదైతే మీకు తెలుగు బైబిల్లో ఉందో మీరు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ అంటే 27లో ఆయన ఆకాశ విశాలము స్థిరపరిచినప్పుడు మహాజలం మీద మండలం నిర్ణయించడం నేను అక్కడ ఉంటిని. పుట్టాడా, అక్కడ ఉన్నాడా? ఇంతకని పుట్టాడని రాశాడుగా. ఎప్పుడన్నా పుట్టి ఉన్నాడు. ఎప్పుడు సృష్టి పుట్టక ముందు, అంతే కదా. చెప్పాలంటే భూమి అందులో ఉన్న సమస్తం పుట్టక ముందు. ఇప్పుడు ఒక చిన్న వచనాన్ని చూపిస్తాను. యోబు గ్రంథం 38, 21 చూద్దాం. ఇప్పుడు యోబు గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. 38, 18 తీశారు కదా. 38, 18 ఎవడైనాను వస్త్రహీనుడు కాదన్న. 38, 18 భూమి వైశాల్యం ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసి ఎట్లా చెప్పు. దేవుడు యోబుని అడుగుతున్నాడు, భూమి వైశాల్యం ఎంతో తెలుసా? నీకు బుద్ధుంటే చెప్పు. వెలుగు నివసించి చోటుకు పోవు మార్గమేది? చీకటి అని దానికి ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దులకు నీవు వెలుగును కొనుపోదువా? దాని గృహమునకు పోవు త్రోవలన్నీ వెరుగుదువా? ఇదంతయు నీకు తెలిసే ఉన్నది. నీవు బహువృద్ధుడు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. నీ పై వచనాలల్లా చదువుకుంటూ వస్తే భూమి గురించి, సముద్రముల గురించి, చాలా వాటి గురించి, సముద్రపు ఓటల గురించి, సముద్ర అడుగున ఉన్నటువంటి వాటి గురించి, మరణ ద్వారముల గురించి, భూమి వైశాల్యం గురించి అంతా చెప్పి ఇవన్నీ చేయకముందే నువ్వు పుట్టావు యోబు అంటున్నాడు. యోబే అంతకుముందు పుడితే యేసుక్రీస్తు వారిని పుట్టారనడానికి అసలు అజ్ఞానులు అనకపోతే జ్ఞానులు అంటాం చెప్పండి. భూమి పుట్టకముందు యేసు పుట్టాడంటారు కదా ప్రథమైన దానిగా. మరి యోబు కూడా భూమి పుట్టకముందు పుట్టాడు అంటున్నాడు. అప్పటికే నువ్వు ముసలోడు అయిపోయి ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే. యోబు ముందా, యేసు ముందా? యోబు ముందా, యేసు ముందా? యోబు గారు ముందు పుట్టారా, యేసు గారు ముందు పుట్టారా చెప్పండి. ఇప్పుడు తండ్రి కుమారుడు అంటామంటారు అన్నాళ్ళు. యోబు ఎలా పుట్టాడో యేసు ఎలా పుట్టాడు కాబట్టి యేసు కుమారుడు యెహోవా దేవుడు అంటారు. 8:22లో యేసు అని ఎక్కడుంది? అవునండి, అవును. పోనీ యేసు నేను అనగానే సృష్టికర్తనని ఏమని రాశాడా? కుమారుడు నేను పుట్టానని రాశాడా? పోనీ అక్కడ అసలు ఆ సందర్భమే అది కాదన్నా.
యోబు పుట్టాడు అన్న పదం కూడా ఇంగ్లీష్ వర్డ్ లో బాగున్నాడు అక్కడ అది అలా రాయబడలేదు కదా. పుట్టి తిని అన్న కూడా కలిగి చేసి తిని ఇలాంటి సందర్భాల్లో ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని మారిపోయినాయి అన్నా. ఇప్పుడు వాళ్ళకి వేరే బైబిల్ వద్దంటున్నారు, నా తెలుగు బైబిల్ మాకు కావాలి. మీకు పంపించాను చూసావా, 2 స్క్రీన్ షాట్లు పంపించాను, గుర్తుందా? పంపించారు డిఫరెంట్ వెర్షన్స్ పంపించాను. అక్కడ ఎక్కడ అసలు పుట్టుక అనేటువంటి పదాన్ని రాయలేదు. రాయలేదు అంటే మీరు తెలుగు బైబిల్ అది పంపించిన దాంట్లో మనోడు మాట్లాడి ఆ బైబిల్ క్రియేట్ చేస్తున్నారు, మరి ఎవరో తెలియదు, నాకైతే తెలియదు. అక్కడ అతను చెప్పడం అయితే క్రీస్తు కోసమే చెప్పాడు. అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే రెఫరెన్స్ బైబిల్ అంటారు. రిఫరెన్స్ బైబిల్లో ఇప్పుడు ఆయన కాదన్నా, ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటి, ఆయన కూడా మన్నాడు మట్టిబుర్రే, ఆయన కూడా మన్నాడు మట్టిబుర్రే. ఇప్పుడు క్రీస్తు కోసం అంటే నేను చెప్తున్నాను కదా, బైబిల్ ఆల్మోస్ట్ రాసిన వాళ్ళు, ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు త్రిత్వవాదులు. కాబట్టి వాళ్ళ మైండ్లో ఏముంది అదే రాస్తారు. అది ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళకి పరిశుద్ధాత్మ అవసరం లేదుగా. బైబిల్ గ్రంథాన్ని పుస్తకాలు రాసిన వాళ్ళకి పరిశుద్ధాత్మ కావాలి, కానీ ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళకి ఎందుకు? అందుకే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అంటే మిస్టేక్స్ అంటే మళ్ళీ ఏదో ప్రపంచం ఏదో మారిపోయిన అర్థమే మారిపోయినటువంటి మిస్టేక్స్ అని కాదు, ఇలాంటి చిన్న చిన్న అనమాట. ఇందాక మనం చూసాం కదా, ఆత్మ నీరు రక్తం అనే అలాంటి చూడండి అన్న. సో ఇవన్నీ ఏంటంటే అవసరమైన చోట ట్రాన్స్లేషన్స్ వెతుక్కోవాలి, తప్పదు. అర్థం కాని చోట మీకు ఇంకో వచ్చిన అదే విషయాన్ని అంటే అక్కడ ఉన్నది ఎవరు? జ్ఞానముగా ఉన్నది. అంటే ఇప్పుడు ఏ జ్ఞానం అన్న యేసుక్రీస్తు వారి అన్నే, కానీ జ్ఞానం అనబడింది కూడా ఒక ప్రత్యక్షతగా. అక్కడ చూడండి ఒకసారి మీకు కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము ఇప్పుడు మనం 8వ అధ్యాయం 22 కదా చదువుకున్నాం, మీకు అదే చూపిస్తాను. అక్కడి నుంచి చూడండి. సామెతలు 3:19. భూమి పుట్టక ముందే నేను పుట్టి తిని అన్నాడంటే అంటున్నాడు చూడండి, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. జ్ఞానము వలన అంటే జ్ఞానం అనే దాని వలన భూమిని స్థాపించాడు. అదే అక్కడ భూమి దానికంటే ముందు జ్ఞానం ఉందనడానికి కారణం అది. మీకు అర్థమవుతుందా? కీర్తన గ్రంథము 104:24. కీర్తన గ్రంథము 104:24. యెహోవా నీ కార్యము ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ కూడా ఏం చేశావు? నిర్మించితివి. అంటే ఈ నిర్మాణం అనేది జరగక ముందు ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే కదా ఇది. అందుకే దాన్ని అన్నాడు ప్రాపర్ ప్లానింగ్, డిజైనింగ్, ప్రాపర్ ఇంజనీర్. ఒక ఇల్లు కట్టాలంటే ఇంజనీరింగ్ కావాలి. దానికి ముందు అంటే నీ ఇంటికంటే ముందు ఒక ఇంజనీర్ ఉండాలి. ఒకడు ఆడు ఇంజనీర్ చదువు ఉండాలి. నీకు ప్లానింగ్ ఇవ్వాలంటే ప్రాపర్ ప్లానింగ్. అందుకే జ్ఞానమైన క్రీస్తు అంటాడు. జ్ఞానమైన క్రీస్తు. నశించుచున్న వారికి యేసుక్రీస్తు వారట దేవుని శక్తియు, మనకైతే దేవుని శక్తి జ్ఞానం అట, నశించే వారికట వెర్రితనం అన్నాడు. అది దేవుని జ్ఞానము దేవుని శక్తి అంటే యేసుక్రీస్తు వారు మళ్ళా వేరా? దేవుని జ్ఞానమే. ఆ జ్ఞానమే ఈ సృష్టిని కలిగించింది. అదే రాస్తున్నాడు ఇక్కడ 2 వచనాల్లో కూడా. జ్ఞానము చేత ఆయన భూమిని స్థాపించెను. అందుకే అంటాడు కొలస్సీ 1:17 ఏమంటాడు? ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, సమస్తమును నకును ఆధారభూతుడు ఆయనే. మనకు అర్థమవుతుంది కదా ఇక్కడ క్లియర్గా. మనకి ఇంత క్లియర్గా రాసినప్పుడు ఇంకేంటి? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన రావాల్సిన విధంగా జ్ఞానం. అందుకే నానా విధములుగా ఆయన ప్రత్యక్షత అనేది జరిగింది. సృష్టి పుట్టడానికి ముందు జ్ఞానముగాను, అంతకుముందు ఆత్మగాను ఆయన ప్రత్యక్షతలు రకరకాలుగా ఉన్నాయి. వీళ్ళకి ఎన్ని కనబడ్డాయి? అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ప్రత్యక్షత కనబడ్డది. మరి జ్ఞానము యేసుక్రీస్తు కదా, వాక్యము అది ప్రత్యక్షత కదా. ఎన్ని వచ్చాయి ఇప్పటికి? అవి 3, 2, 5 వచ్చాయి. జ్ఞానం అన్న యేసుక్రీస్తు వారంట, వాక్యం అన్న యేసుక్రీస్తు వారంట, యేసన్న యేసుక్రీస్తు వారు, యెహోవా యేసుక్రీస్తు, పరిశుద్ధత అంటే 5 వచ్చాయి ఇప్పటికి. ఇలాంటి యేసుక్రీస్తు వారిని గురించి ఎన్ని రాయబడి ఉన్నాయో సందర్భాలు. మరి
ప్రతీది కూడా మరి అదేగా. ఎన్ని ప్రత్యక్షతలండి బాబు దేవునివి. జ్ఞానం అనే దేవుడిని పూజిద్దాం మనం ఇప్పుడు. ఆయన దేవుని మర్మము దేవుని మర్మము జ్ఞానం, అదే దేవుని జ్ఞానం మర్మమైనట్లుగా బోధించుతున్నాం అన్నాడు. అంతే. అంటే దేవుని జ్ఞానం యొక్క మిస్టరీ అది అర్థమైపోద్ది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా ఏదైతే మర్మం ఉందో ఆ మర్మం క్రీస్తు అంట. ఆ మర్మం అదే మిస్టరీ ఏదైతే క్రీస్తు, అదే యెహోవా మర్మం అన్నాడు పాత నిబంధనలో. ఇక్కడే ఉంటే క్రీస్తు మర్మం అంటాడు. రెండు మర్మాలు కాదు, యెహోవా మర్మం అని ఏదైతే అన్నాడో అదే క్రీస్తు మర్మం. అవును. ఉంటుందండి బైబిల్ చాలా అందంగా ఉంటుందండి. నాకు ఒక విషయం అంటే తెలిసిందన్నా, ఏంటంటే అంత హిస్టారికల్ గా మనకు అంత ఇది లేదు, కానీ యూదులు పాత నిబంధన చదువుతున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని యెషయా గ్రంథం 50వ అధ్యాయాన్ని చదవనివ్వరని విన్నాను. ఎందుకని అడిగితే అందులో అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది అని మనకి అక్కడ యెషయా గారు మాట్లాడతారు. ఆ పిల్లలు కానీ ప్రశ్నించి అడిగితే మనది వీళ్ళు నమ్మేది యెహోవానే కదా, తండ్రిని నమ్ముతారు, కుమారుడినేమో ప్రవక్త కింద వేరుగా చూస్తారు. ఈ ప్రశ్న వాళ్ళు అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు కోసమే చెప్పలేదు. కానీ అది ఆ ప్రశ్నను వాళ్ళు అడుగుతారని చెప్పి దాన్ని చదవలేకుండా చేస్తారని ఒక హిస్టారికల్ ఆయన చెప్పడం జరిగింది. కావచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 1:14. అదే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఆ తర్వాత నుంచి అది మోస్ట్ ఇంపార్టెంట్, హైలైటెడ్ గా చదవండి జాగ్రత్తగా. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని పుట్టినోట్లో కంటిన్యూ చదువు. అభిషక్తుడు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనకు ఎలా కనబడ్డాడట? కుమారుని మహిమలా కనబడ్డాడట. అంటే కాదనే అర్థము. ఎవరి మహిమది? తండ్రి మహిమ. తండ్రి మహిమ కుమారునిగా వచ్చారు అంతే. అందుకే ఏమన్నాడు? మహిమాస్వరూపి అయినటువంటి అన్నాడు. ఏమన్నాడు యేసుక్రీస్తును? మహిమాస్వరూపి. ఎవరు మహిమ? తండ్రి అయిన దేవుడే మహిమే అన్నాడు. ఆయన అదృశ్యుడు కదా. ఆయన ఏమైనా మహిమే అన్నాడు. ఆయన అదృశ్యుడు, ఆయనకంటే రూపం లేదు. వెలుగుకు రూపం ఏ రూపమో చెప్పండి చూద్దాం. ఏం చెప్తాం? ఏం చెప్తాం? వెలుగుకు రూపం చెప్పండి, వెలుగుకు రంగు చెప్పండి, వెలుగుకు ఒక ఆకారం చెప్పండి. అందుకే అదృశ్యుడు అన్నాడు. దృశ్యం చూడడానికి లేనటువంటి, రూపం లేనటువంటి వాడిని నేను, అదృశ్యుడు. నీవు ఒకవేళ మీరు నన్ను చూస్తే మహిమ తప్ప ఏం కనబడదు. ఆ మహిమే క్రీస్తులా కుమారుని మహిమ వలె మనం చూసాం. తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి ఆ మహిమ కుమారునిగా మనం చూసామట. ఇద్దరు దేవుళ్ళు ఎక్కడొచ్చారండి బాబు? బైబిల్ ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే దేవుని కోసం మాట్లాడుతుంది. కాకపోతే వీళ్ళేంటంటే నేను చెప్తున్నా కదన్నా, దెయ్యాలకి కూడా దేవుడు ఒక్కడని అర్థమైంది కానీ మనుషులకు అర్థం కావట్లా. వణుకుచున్నవి కదా, దెయ్యములకు కూడా దేవుడు ఒక్కడైనా నమ్మి వణుకుచున్నవి. కనీసం అంటే దేవుడు తనకంటే మనల్ని కొంచెంగా చేసుకున్నట్లుగా ఒక వచనంలో మనం చదువుతాము. అవి కూడా మనకు సేవ చేసే ఆత్మలుగా దేవుడు వాటిని మనం సృష్టించాడు. శరీరధారిగా ఉండి మనము దేవుడు ఒక్కడని నమ్మలేకపోతున్నాము. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మనం అయితే నమ్ముతున్నాం. కానీ కొందరు దెయ్యాలకున్న ఆలోచన కూడా లేదు. అవి ఒక క్వశ్చన్ రేజ్ చేశారన్న, మనము కూడా దేవుళ్ళమై ఉన్నాము అంటే యేసుక్రీస్తు ఎలాగో మనం అలాగే కదా అని అడుగుతున్నారు కదా అప్పుడు అడిగేటప్పుడు. మనం దాని గురించి అసలు దైవం అంటే ఏంటో, అసలు మనము దైవాలం ఎలా అయ్యామో, మనం ఎలాంటి దైవాలము, ఏ దైవాలమో, అసలు ఏం చేస్తే ఏం దైవాలం అన్నాడు.
మన దేవుళ్ళు కాదు, తప్పు చెప్పారు. సబ్మిట్ అంటలేదన్నా, సబ్మిట్ అనకుండానే రెఫరెన్స్ టు రెఫరెన్స్, ఒక రెఫరెన్స్ చెప్తే దానికి ఇంకోటి రెఫరెన్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అది మ్యాటర్. మనం ఇంకోటి ఒక చిక్కుముడి ఒకటి చదువుకుని మనం విరమించుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం, చిక్కుముడి. చదివితే బాగుంటుంది, చదవండి. 8:6 కదన్నా? అవును, 8:6. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇప్పుడు గొడవ పడాలి. ఇప్పుడు మన ఇద్దరం కత్తులు కర్రలు వేసుకుని, పైన ఆయన ద్వారా సమస్తం కలిగినయా, కింద ఆయన ద్వారా సమస్తం కలిగినవి, కత్తులు కటార్లు వేసుకుని రేపు యుద్ధానికి వెళ్ళాలి మనందరం. ఇక ఆ బ్యాచ్ ఏది? ఆ బ్యాచ్ చెప్తే అప్పుడు ఉంటుంది మస్తుగా. అందుకే అంటున్నారు కదన్నా, తండ్రి అంటున్నాడు నేను ఆది అని, కుమారుడు అంటున్నాడు నేను ఆది. ఇప్పుడు ఇద్దరులో ఎవరు ఆదో చెప్పాలి వీళ్ళు. ఫైటింగ్ కదా. ఒక బుర్ర కథలో విన్నాను, ఆంజనేయుడికి హనుమంతుడికి యుద్ధం అంటాడు, విఘ్నేశ్వరుడికి వినాయకుడికి యుద్ధం అంటారు. అన్నీ ఒకటే కదా. సేమ్ ఇది అలా ఉంటది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక్కడే దేవుడు, ఆయనే సృష్టికి మూలం, ఆయనే ప్రభువే యేసుక్రీస్తు. ఇక్కడ అర్థం అవుతుంది, పైదానికి ఆధారం లేదు, కిందానికి ఆధారం ఉంది. అంతే కదా. పైన ఆధారం ఏంటి మనకి? ఇప్పుడు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన చూడలేదు, మాట వినలేదు, ఆయన అసలు తెలియదు మనకు ఉన్నాడని కూడా. ఆయన నుండి సమస్తం కలిగిన అంటానికి స్టేట్మెంట్ రైట్ అవుద్దా, రాంగ్ అవుద్దా? రాంగే. ఎందుకు రాంగ్ అవుద్ది? మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తం కలిగను, మనం ఆయన ద్వారా కలిగిన వారు. అందుకే మన కొరకు మరణించాడు, మనల్ని విమోచించాడు. ప్రభు అంటే మీనింగ్ దేవుడే. ప్రభు అంటే దేవుడే, ఇంకేముంటది? ప్రభు అంటేనే లార్డ్ గాడ్ అని అర్థం. లార్డ్ గాడ్ అని అర్థం. లార్డ్ గాడ్. మరి ప్రభు అయిన దేవుడు. లోకంలో ప్రభు అంటే రాజులు, అధికారులు అంటాం కదా. లోకంలో ప్రభు అని ఎందుకంటారంటే అతడు ఒక అధికారిని కూడా ప్రభు అంటారు. అధికారిని కూడా. అందుకే యేసుక్రీస్తు దేవుడు కూడా న్యాయాధిపతుల్లో కూడా దేవుడు అన్నాడు తెలుసా. మోసేను కూడా దేవుడు అన్నాడు, అధికారులు కూడా దేవుడు. ఆ దేవుడు ఈ దేవుడు. ఇప్పుడు నేను మొన్న లేవనెత్తిన అంశం ఉంది చూసారా, దీనికి లింక్ ఎట్టాలి. ఇప్పుడు వాక్యం ఎవరికి వచ్చిందో వాడికి దేవుడు అన్నాడు. ఇప్పుడు అపవాది కూడా వాక్యం చెప్పింది, ఆడికి కూడా వాక్యం వచ్చు. ఆ సిరాజ్ రెహమాన్కు వాక్యం వచ్చు, కరుణాకర్ సుగ్నకు వాక్యం వచ్చు. మరి వీళ్ళందరూ దేవుళ్ళేనా? కీర్తనలు 61వ కీర్తన చదివేసింది అది వచ్చేసి. అవును, నీ పాదం 67 కీర్తన చదువుతున్నా. ఏం చేయాలి? 61, 91 అనుకుంటా. ఎప్పుడో ఒకసారి చదువుని గుర్తు. ఎక్కడ తమ్ముడు? 61. ఒక్క నిమిషం అన్నా. తొంభై 91:12 అన్నా. 91:12. 12. ఎస్. నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని చెప్పి బైబిల్ వాక్యం ఉటంకించి దురాత్మ మాట్లాడుతుంది ఆయనతోని. మరి ఈ దురాత్మల సమూహాలు కాదా? పెద్ద దురాత్మలు. ఆ సమూహమే వాక్యంతో మన మీదకి వస్తుంది. అవును, అదే వాక్యం పట్టుకొస్తున్నారు. డౌట్ ఏంటంటే డౌట్ వస్తూనే ఉంది నాకు. రావడం మంచిది, సత్యం తెలుస్తుంది. వాక్యాన్ని ఇలా రాయించచ్చు కదా, ఇంకా నేనే దేవుడిని చెప్పి అలా కాకుండా డైరెక్ట్ రాయించచ్చు కదా. మెరుపులు అవి ఇవి ఏమీ లేకుండా
అవునా? అక్కడ అవసరం పర్లోక రాజ్యంలో అందరూ వెళ్ళిపోతే అక్కడ స్థలాలు సరిపోవయ్యా. అందుకని ఆయన అన్నాడు, జాగ్రత్తగా నన్ను వెతుకువారు నేను కనుగొందురు. ఎగ్జాక్ట్లీ. వచ్చిన ప్రశ్న నా గొర్రెలు నా స్వరం వినును, యెహోవా గొర్రెలు ఈ స్వరం వినవయ్యా. స్వరం ఏంటంటే ఇప్పుడు కొంతమంది బ్యాచ్ అంటారు, ఆ దేవుడు కూడా ఆ దేవుడే కదా మమ్మల్ని కలుగు చేసింది అంటారు. అంతేలే. ఓకే ఓకే అంటవే, థ్యాంక్ యూ, వెల్కమ్ అంటవే. కొరింథీ మొదటి పత్రిక 2:8 చదవండి. కొరింథీ అన్న వాదం వితండవాదం కొరింథీ మొదటి పత్రిక వాదించవచ్చు 2:8. చెప్పచ్చు. వితండవాదం చేసే వాళ్ళకి ఎన్ని చెప్పినా చెప్పలేమండి. ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చదువుకుంటూ మనం కంటిన్యూ కదా. 4 నుంచి చదువుతాం, ఇంకా బాగుంటుంది. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. మీరు అన్నారు కదా, అలా చెప్పేస్తే గోలపోద్దుగా, అలా అనేస్తే ఓ పని అయిపోద్దుగా. మీ విశ్వాసమట మీరు అనుకున్నట్లుగా మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకున్నట్లుగా ఉండకూడదు, దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. ఎంత అద్భుతంగా రాశాడు. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను నేను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే నేను చెప్పుచున్నాను. దృష్టాంతములు, కనపరుచు దృష్టాంతములనే. తర్వాత అంటాడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం అసలే కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా. క్రీస్తు ఎలాగైతే మర్మయుక్తంగా బోధించాడో పౌలు గారు కానీ అపోస్తలు కానీ మర్మమైనట్లుగానే బోధిస్తున్నారు. అది విషయం. తర్వాత అంటున్నాడు, అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, తెలిసి ఉండిన ఎట్లా మహిమా స్వరూపియగు ప్రభువుని ఏం చేయరట, సిలువ వేయుదురు. అందుకనే యేసు అనే పదం వచ్చి మధ్యలో దూరిపోయింది. అన్నమాట. వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి దేవుడు ఇప్పుడు యేసు ఎవరో తెలిసిపోయింది అనుకో, ఇశ్రాయేలీయులు యేసుని సిలువ ఎందుకు వేస్తారు? సిలువ వేయకపోతే ఆ 1,000,000 మంది ఉన్న ఇశ్రాయేలీయులే రక్షింపబడతారు. మనం ఎప్పుడు రక్షింపబడతాము? అందుకే అన్యజనుల ప్రవేశం పూర్తగు వరకు ఇశ్రాయేలీయులకు కొంత భ్రష్ట మనసు కలగాలి. మనం వెళ్ళాలి. ఆ తర్వాత అప్పుడు వాళ్ళకి కూడా దేవుడు తెరిచే రోజు ఒకటి ఉంది. ఆ రోజు మొత్తం రివీల్ చేస్తాడు. అప్పటి వరకు కొంచెం వాళ్ళకి భ్రష్ట మనసు కలిగించాడు. కానీ చివరిలో అదే మనకి 7 పండగలు ఉన్నాయి కదా, 7 పండగలు పాప ప్రాయశ్చిత్తార్థ పండగ ఏదైతే ఉందో, ఆల్రెడీ పస్కా పండగ రోజున అందరికీ పాప ప్రాయశ్చిత్తం అయిపోయింది, మనకి బలైపోయింది. కానీ స్పెషల్ గా ఆ పాప ప్రాయశ్చిత్తార్థ పండగ ఎవరి కోసమో తెలుసా? ఇశ్రాయేలు కోసం. అది మనం చేయం కదా, అది మనకు అయిపోయింది కదా. ఎందుకంటే మనకి క్రీస్తు రక్షకుడని మనం నమ్మేశాం. ఇప్పుడు వాళ్ళు నమ్మరు. వాళ్ళందరూ కూడా పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ రోజు ఏం చేయాలో తెలుసా? ఏడుపు రాకపోయినా సరే ఏడాలి. ఆ రోజు ఏం చేయాలి? గుండెలు బాదుకుని ఏడుపు రాకపోయినా ఏడాలి. అందుకే యేసుక్రీస్తు అన్నారు, నేను వచ్చినప్పుడు భూజనులందరూ గుండె కొట్టుకొని ఏడ్చేదారు, నన్ను పొడిచిన వారు కూడా కొట్టుకొని ఏడుస్తారు. ఆ పండుగలో ఇది నెరవేరుతుంది. అప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. అర్థమైంది. ఇప్పుడు చాలా మిస్టరీ ఉంది దాని వెనకాల. పండగలు అర్థమైతే యేసు అర్థమైపోతాడయ్యా నీకు. యేసు అనే పదమే మిస్టరీ అయ్యా బాబు. అదే చెప్తున్నాడు, దేవుని జ్ఞానమును మర్మమైనట్లుగా బోధించుచున్నాము, అది లోకాధికారులకు తెలియదు. తెలుసుంటే యేసుని సిలువైపోతాం, నీకు నాకు రక్షణ లేదు. ఈరోజు ఇలా కూర్చో మాట్లాడుకోలేము మనం. అసలు ఇమానియేలని పేరు పెడితే చిక్కు ఎక్కడ? అసలు ఇమానియేలని పేరు పెడితే పేజీ లేదు కదా, లేదు కదా, వాళ్ళు నమ్మేసుకుంటారు. అందరూ అయిపోయింది కదా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచును, అవి కంటికి కనబడలేదు, చెవులు కనబడలేదు, మనుషుల హృదయానికి గోచరం రాయబడింది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో ఎవరికి అలాగూ తెలియవో, అలాగుననే దేవుని సంగతులు దేవుని ఆత్మను కలిగిన మనకు మాత్రమే అర్థమవుతాయి.